ప్రభునందు చేరి వచ్చిన సంఘమంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఈ పరిశుద్ధ వారంలో మూడవ రోజు మంగళవారంలో ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారో, ఆయన జీవితంలో ఆ రోజు చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆయన మరణానికి ముందు గత రాత్రి మనం మాట్లాడుకున్న ఒక మాట, ఆయన తన ప్రాణమ విషయంలో చాలా కలవరపడ్డాడు అని ఒక మాట చదువుకొని మనం ముగించుకున్నాం. కారణం, జరగబోతున్నది తన కళ్ళ ముందు కనబడుతుంది. ఏం సంభవించబోతుందో ఎరిగినవాడుగా ఉన్నాడు కనుక అవన్నీ తలుచుకుంటే, అవన్నీ కళ్ళ ముందు కదులుతున్నప్పుడు ఆయన కూడా ఒక మనిషిగా ఉన్నాడు, రక్తమాంసములు కలిగినటువంటి దేహంలోనే ఉన్నాడు కనుక వాటిని భరించటం ఎంత భారంతో, ఎంత వేదనతో కూడినదో ఆయనకు తెలుసు గనుక తన ప్రాణం విషయంలో కలవరపడుతున్న వేళ తండ్రి ఆయన్ను ధైర్యపరిచినట్టుగా, తండ్రి ఆయన్ను మహిమపరిచినట్లుగా ఈ విషయాన్ని నలుగురు సువార్తికులలో ఒక యోహాను గారు మాత్రమే ఈ విషయాన్ని గ్రంథస్థం చేశారు అని గత రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత యేసు ప్రభుల వారు ఆయన యెరూషలేమును విడిచిపెట్టి తిరిగి ఆయన బేతనియకు వెళ్ళిపోయాడు. బేతనియలో రాత్రి ఆయన విశ్రాంతి తీసుకొని మరలా తిరిగి ఉదయాన్ని, అనగా మంగళవారపు ఉదయకాలమున యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా బేతనియ నుంచి యెరూషలేముకు బయలుదేరుతున్నాడు. ఆయన బేతనియ నుంచి యెరూషలేముకు బయలుదేరుతున్న సమయంలో ఏం జరిగింది అనేది ఒక విషయం అయితే, ఆయన యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేములో ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం మాట్లాడాడు, ఏం చేశాడు, ఆ మంగళవారం ఎలా ముగిసింది తన జీవితంలో. అంటే కేవలం మరణానికి ఒక 3 రోజుల ముందు, అంతే కదా. మంగళవారము, బుధవారము, గురువారం, శుక్రవారానికి ఆయన చంపబడతాడు. కనుక ఆయన మరణానికి సమీపిస్తున్న సమయంలో మరీ 3 రోజుల ముందుగా ఆయన జీవితంలో ఆ రోజు ఏం జరిగిందో అన్న ఒక్కొక్క విషయాన్ని ఒక క్రమములో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఆయన బేతనియ నుంచి యెరూషలేముకు బయలుదేరుతున్నాడు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మార్కు గారు రాశారు. సరే, మొట్టమొదటగా మనం ఏం చేద్దామంటే, ఈ 4 సువార్తలలో మంగళవారపు సంఘటనలను గురించి ఎవరెవరు ఎక్కడెక్కడ రాశారో ముందు అది మనం నోట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మత్తయి గారు తన మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఆ మంగళవారపు సంఘటనలన్నిటినీ కూడా 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనము నుంచి మొదలుకుంటే 21:18 నుంచి 25వ అధ్యాయము 46వ వచనం వరకు, అంటే చాలా డీటెయిల్డ్గా మత్తయి గారు వ్రాసినట్లుగా కనపడుతుంది. చూడండి, నిజమే, మనకు మార్కులో, లూకాలో, యోహాను సువార్తలలో కనిపించినటువంటి అక్కడ వ్రాయబడినటువంటి చాలా విషయాలు మత్తయి గారు రాశారు. మనం ముందుకెళ్తుంటే మనకు అర్థమవుతుంది మత్తయి గారు. ఎందుకంటే మత్తయి గారు ఆయన యూదుడు. మత్తయి గారు ఎవరంటే ఆయన బై బర్త్ ఆయన జ్యూ, ఆయన యూదుడు కదా. అలానే ఆయన రాసింది కూడా ఎవరికి అని అంటే యూదులకు రాశాడు అని మీకు మొదటి రోజు చెప్పాను. మొత్తానికి మత్తయి గారు ఈ మంగళవారపు సంఘటనలను క్రమముగా
ఏ ఒక్కటి మిస్ అవ్వకుండగా చాలా విషయాలు ఆయన ప్రస్తావించారు. అందుకే లెంగ్తీగా మనకు కనబడుతుంది. 21వ అధ్యాయం 18 నుంచి 25వ అధ్యాయము 46 వరకు. మత్తయి గారి తర్వాత మరల మనకు ఎక్కువగా మార్కు గారు కనిపిస్తారు. ఒకసారి మార్కు సువార్తలో కూడా మనం చూస్తున్నప్పుడు 11వ అధ్యాయం మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనము నుంచి ప్రారంభిస్తే 13వ అధ్యాయం 37 వరకు, 11:20 నుంచి 13:37 వరకు ఈ 3వ రోజు లేదా మంగళవారపు ఆ సంగతులను మార్కు గారు రాస్తున్నారు. ఇక లూకా గారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ లూకా గారు తన సువార్తలో 20వ అధ్యాయము 21వ అధ్యాయం కంప్లీట్గా ఈ 2 చాప్టర్స్, 20వ అధ్యాయం 21వ అధ్యాయం ఈ 2 అధ్యాయాల్లో లూకా గారు పొందుపరిచారు. యాక్చువల్గా యోహాను గారు దగ్గరికి వెళ్ళేటప్పటికీ యోహాను గారు ఈ విషయాలను ఆయన ప్రస్తావించినట్టు కనిపించదు. కానీ మనం నిన్న మాట్లాడుకున్నట్లుగా 20వ వచనం నుంచి 50 వరకు మనం రాసుకున్నాం చూసారా. అందులో కొంత ముందు రోజు అంటే సోమవారము, ఆ తర్వాత అందులో కొంత మంగళవారము కూడా మాట్లాడి ఉండవచ్చు అని కొంతమంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను. పర్టికులర్గా అయితే మనకు అక్కడ స్పెసిఫిక్గా లేదు. కానీ ఈ 12వ అధ్యాయంలో యోహాను గారు 20 నుంచి 50 వరకు ఆయన చేసినటువంటి ఉపన్యాసం, ఆయన మాట్లాడిన మాటలు కొన్ని సోమవారం మాట్లాడి ఉండొచ్చు, మంగళవారం మాట్లాడి ఉండొచ్చు, స్పష్టంగా అయితే చెప్పలేము అనేది ఒక అభిప్రాయం ఉంది. అందుకే మీరు రాసుకుంటే 12, 20 నుంచి 50 వరకు అని కూడా మళ్ళీ రాసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా మనం మాట్లాడుకుందాము. ముందుగా మనం మత్తయి, మార్కు, లూకా వీటిలో చాలా విషయాలు ఆల్రెడీ యోహాను గారితో నిన్న మాట్లాడుకున్నాం కనుక పక్కన పెడితే, ఈ యోహాను గారు చెప్పని ఈ 3 సువార్థికులు చెప్పిన మంగళవారపు సంఘటనల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఇందులో ప్రత్యేకంగా మార్కు గారి దగ్గరికి వెళదాం. ఒకసారి మార్కు గారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని స్పష్టంగా మార్కు గారు రాస్తుంటారు. మార్కు గారు రాసినటువంటి సువార్తలో 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం ఎన్నో వచనం నుంచి 18 నుంచి మనం రాసుకున్నాం కదా. ఎక్కడి నుంచి 20 నుంచి రాసుకున్నామా? ఓకే, 20 నుంచి. సరే, 20వ వచనం నుంచి చదువుకుందాం. 20 నుంచి చదువుకున్నప్పుడు ప్రొద్దున అంటే నెక్స్ట్ డే అంటే మంగళవారం ఉదయం అన్నమాట. ముందు పైన మీరు 19 చదువుకున్నారనుకోండి, సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరాను. నిన్న ఆయన చేసినటువంటి కార్యక్రమంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే దేవాలయాన్ని ఆయన ఏం చేశాడు? శుద్ధి చేశాడు అని చెప్పి మాట్లాడుకున్నాం. దేవాలయంలో జరుగుతున్నటువంటి ఆ వ్యాపార సంబంధమైన, అక్రమ సంబంధమైనటువంటి అనేకమైన సంగతులను ఆయన ఖండించినట్లు, వారిని హెచ్చరించినట్లుగా, అక్కడ అన్ని బళ్ళలన్నీ కూడా పడద్రోసినట్లు, అవన్నీ కూడా తోలివేసినట్లుగా ఆయన అక్కడ చాలా కఠినంగా ఆయన మాట్లాడాడు అని నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం. ఆ సంఘటన ఏదైతే ఉందో నిన్న ఆయన చేసినటువంటి ఆ విషయంలో వాళ్ళంతా కూడా చాలా కోపంతో ఉన్నారు. ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులైన వారు, సద్దుకయ్యులైన వారు, మరి ముఖ్యంగా వీళ్ళు చాలా యేసుప్రభుల వారి మీద చాలా ఆవేశంతో, చాలా కోపంతో ఉన్నారు. అంతేకాదు, ఆల్రెడీ లాజరు గారిని చంపినప్పుడే ఈయన చంపాలని అనుకున్నారని నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేశాను. దానికి తోడు ఆయన నిన్న చేసినటువంటి ఈ శుద్ధి కార్యక్రమం విషయాన్ని బట్టి ఇంకెక్కువగా, ఇంకా మరింత బలంగా చంపాలనేటువంటి కసి వారిలో పెరిగింది. అంటే యేసును సిలువ వేయడానికి ముందు జరుగుతున్న ఒక్కొక్క పరిణామం అన్నమాట. ముందు ఆయనను లాజరు గారిని లేపారు అనేటువంటి విషయంలో కోపంతో ఉన్నారు. అక్కడే చంపాలన్న ఒక ఆలోచన, ఒక బీజంగా వారి మనసులో పడిపోయింది. 2, దానికి నిన్న ఆయన దేవాలయంలోనికి వచ్చి మొత్తాన్ని కూడా చెదరగొట్టి, మొత్తాన్ని శుద్ధి చేసినందుకు వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ఆర్థిక మూలాలు అంటారు చూసారా, వాళ్ళ ఆర్థిక మూలాల మీద, వారి వ్యాపారం మీద ఆయన ఏం వేశాడు?
దెబ్బ కొట్టాడు. ఇక దాన్ని వాళ్ళు ఇంకా తట్టుకోలేక, భరించలేకపోతున్నారు. ఈ ఈ గలిలయుడైన ఈ యేసు అనే ఈ వ్యక్తిని మనం ఇంక ఎక్కువ కాలం మనం భరించలేము. ఎక్కువ కాలం ఇతను ఉండటానికి వీల్లేదు. ఇతన్ని ఎలా మనం నాశనం చేయాలి? ఇతన్ని ఎలా మనం సంహరించాలి అని వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నారు. ఇది సోమవారం రాత్రి. యేసు సాయంకాలం అయింది. ఆయన బేతనీకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తెల్లవారింది. తెల్లవారి మరలా బేతనీ నుంచి ఎక్కడికి బయలుదేరాడు? యెరూషలేముకు బయలుదేరాడు. అది ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. ఏది 20వ వచనం. 11వ అధ్యాయం 20వ వచనం. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. దేని గురించి మాట్లాడుతున్నాడు? అదే సోమవారం ఆయన వెళ్ళేటప్పుడు చెట్టును శపించాడు కదా! ఆ చెట్టు తక్షణం ఎండిపోయినట్టుగా మిగతా సువార్తికుల్లో రాసిన, ఇక్కడ మార్కు గారు రెండవ రోజుకి ఏంటంటే వేళ్ళు మొదలుకొని అన్నాడు చూడండి. అంటే వేళ్ళు కూడా ఎండిపోవటం చూసి ఆశ్చర్యపడిపోయి వాళ్ళొచ్చి యేసు ప్రభుతో చెప్తున్నారనమాట. అందులో పేతురు గారు, మిగిలిన వారంతా కూడా బోధకుడా, నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందని చెప్పగానే యేసు వారితో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనా నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే ఈ కొండ కూడా ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నాము అని నమ్మండి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానను ఒక మంచి విషయాన్ని బోధిస్తున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే మార్గ మధ్యలో జరుగుతుంది. అంటే బేతనియకు యెరూషలేముకు మధ్యలో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఇది, మర్చిపోకండి. యేసు ఇంకా యెరూషలేముకు రాలేదు, బయలుదేరాడు. మార్గ మధ్యంలో నిన్నటి దినాన శపించినటువంటి అంజూరపు చెట్టు ఏదైతే ఉందో దానిని చూసేసరికి షాక్ అయ్యారు. చెట్టు ఎండిపోవటం ఏమో కానీ వేళ్లతో సహా ఎండిపోయిందా? ఆశ్చర్యంతో ప్రభువును అడుగుతున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎందుకు సందేహిస్తున్నారు? మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ప్రార్థనలో అడిగినవి ఏవైతే ఉన్నవో అవి మీరు పొందుకోవాలి అని అంటే మీరు ఏ మాత్రం కూడా అవిశ్వాసముతో, సందేహముతో మీరు అడగవద్దు. మీరు చేసేటువంటి ఆ ప్రార్థనలో మీరు అడిగినవన్నీ పొందుకున్నామనేటువంటి ఆ నమ్మకం మీకుంటే ఈ కొండ కూడా తీసుకెళ్ళి అక్కడ సముద్రంలో పడుతుందని మీరు అనుకుంటే అది కూడా జరిగిపోతుంది అని. అంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్న సారాంశం ఏంటంటే, మీ విశ్వాసం అంత బలంగా ఉండాలి. మీరు దేవుణ్ణి నమ్మటం కానీ, ప్రార్థనలలో మీరు దేవుని అడగటం కానీ విశ్వాసముతో, సందేహముతో వద్దు. చాలా ఖచ్చితంగా మీరు అడగాలి. ఆ ఖచ్చితమైనటువంటి విశ్వాసం దేవుడి మీద మీకు ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు సందేహం లేకుండా చేయటం అనేది ఎంత ముఖ్యమో యేసు ప్రభువు ఇంకో కండిషన్ కూడా పెట్టాడు. ఏంటంటే, మీరు మీ ప్రార్థనలో అడిగేవి మీరు పొందినట్లుగా మీరు అనుకోవాలి, ఓకే. కానీ అవి మీరు పొందాలి అని అంటే ఇంకో కండిషన్ ఉంది. అదేంటంటే, మీరు నిలవబడి మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా మీ ఎడల లేదా మీరు ఎవరి ఎడల లేదా మీ ఎడల ఎవరైతే తప్పిదం చేశారు అని మీరు అనుకుంటున్నారో వారిని మీరు ఏం చేయాలి అని అంటే మీరు క్షమించాలి. అది కూడా ఎలా అంటే హృదయపూర్వకంగా మీరు క్షమించాలి. అదే చెప్తాడు కిందికి వెళ్ళేటప్పటికి, మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. అంటే మీరు అడిగినవి పొందుకోవాలంటే 2 కండిషన్స్ పెట్టాడు. ఒకటి, సందేహం లేకుండా మీరు అడగాలి. 2, సందేహం లేకుండా అడిగినవి మీరు పొందుకోవాలి అంటే ఇంకో కండిషన్ ఏంటంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా మీ సహోదరులను మీరు హృదయపూర్వకంగా మీరు ఏం చేయాలి? క్షమించాలి. అంటే ఇప్పుడు మనం మన సహోదరులు మనకు క్షమించామనుకోండి, ఇక వారితో మనకు విరోధం ఉంటుందా? వారితో మనకు శత్రుత్వం ఉంటుందా? నాకు వారితో మాటలు లేవు, వీరితో మాటలు లేవు, వారంటే పడదు, వీరంటే పడదని మనం ముసుగేసుకునే కన్నీళ్లతో ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన అనేది ఈ గోడలు కూడా దాటిపోవు. నువ్వు
నీ సహోదరులను నువ్వు క్షమించకుండా నీ మనసులో, అది కూడా హృదయపూర్వకంగా వారిని క్షమించకుండా నువ్వు ఎంత ప్రార్థించినా, ఎంత పాడినా, ఎంత చెప్పినా, ఎంత ఇచ్చినా దాని వలన నీకు ప్రయోజనము ఉండదు. ఇంకొక విషయం కూడా చెప్పాడు. నీవు నీ సహోదరుని క్షమించితేనే నేను నిన్ను క్షమిస్తానని కూడా కండిషన్ పెట్టాడు. నువ్వు అడిగినవి పొందుకోవాలి అన్నా ఒకటి, రెండోది అది పొందుకోవాలి అంటే నువ్వు నీ సహోదరుని ఏం చేయాలి? నువ్వు క్షమించాలి. నువ్వు వారిని క్షమించితేనే నీ పాపములను నేనేం చేస్తాను? క్షమిస్తాను. అంటే ఈ లింక్ సిస్టమ్ చూడండి ఎలా ఉందో. మనం ఇవన్నీ పట్టించుకోము. మనం ఒకటే ప్రార్థన అనుకుంటాం. ఆ ప్రార్థనలో మన కోరికలన్నీ ముందు పెట్టేస్తాం. కానీ వెనకాల ఆయన కండిషన్లు పెట్టాడు. నీ సహోదరుని నువ్వు క్షమిస్తున్నావా అని పెడుతున్నాడు ఆయన. అది కూడా హృదయపూర్వకంగా నువ్వు క్షమిస్తున్నావా? నిజంగా నీ సహోదరుని మనస్ఫూర్తిగా నువ్వు క్షమించితే ఇక నీ సహోదరునితో నీకు ఎక్కడ శత్రుత్వం, ఎక్కడ మనస్పర్ధలు ఉంటాయి, ఎక్కడ విరోధం ఉంటుంది? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, సమాధానం తప్ప. చాలామంది ఏంటంటే ఈ పని మాత్రం చేయరు, కానీ ప్రార్థన మాత్రం చేస్తారు. ఎవరు ఒకరినొకరు క్షమించుకోరు, కానీ ప్రార్థన చేస్తారు. ఎందుకు మన ప్రార్థన దేవుడు వినటం లేదంటే ఒకటే కారణం, దేవునికి మనకు మధ్యగా అడ్డుగా వచ్చిన మన పాపాలు. అందుకే దేవుడు మన ప్రార్థన వినటం లేదు. ఆయన మీకు తెలుసు అనుకుంటాను, యెషయా గ్రంథంలోన ఒకసారి ఆ మాట చూస్తారా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం అనుకుంటాను. ఒకసారి చూడండి ఆ మాట, చాలా మంచి మాట. యెషయా గ్రంథం 2 సార్లు చెప్పాక చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం నుంచి లేదా 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక, అందుకే ఆయన మీ ప్రార్థన ఆలకింపక ఉన్నాడు. ఎందుకు ముఖాన్ని మరుగుపరిచాడు? ఆయన ముఖం చూపించట్లేదు మీకు? ఇంకా కిందికి వెళ్ళేటప్పటికీ ఎందుకు ఆయన ఆలకించటం లేదు, ఎందుకు వినటం లేదు అని అంటే, మీ దోషములు ఆయనకు ఏమొచ్చాయట? అడ్డుగా వచ్చాయి. మీ పాపములు అడ్డుగా వచ్చాయి. అందుకే మీ ప్రార్థన వినటం లేదు ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, నీ సహోదరుడు మీద నీకు ఏదైనా విరోధం ఉందంటే నువ్వేం చేయాలి? అతన్ని ప్రార్థించినప్పుడల్లా అతన్ని క్షమించు. నిజంగానండి, ఈ వాతావరణం ఉందనుకోండి, అందరూ ఇలా ఉండగలిగితే అసలు ఇంకా సమస్యలు ఎక్కడండి? భార్యాభర్తల మధ్య సమస్య ఎక్కడ ఉంటుంది? తల్లిదండ్రుల కుటుంబంలో సమస్యలు ఎక్కడుంటాయి? అసలు సంఘంలో సమస్యలు ఉంటాయంటారు? ఇంకా సంఘములో సమస్యలు ఉంటాయా? ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఉన్నవి అంటే ఒకటే కారణం, క్షమించే మనసు మనకు లేదు. అది ఉంటే సమస్య లేదు. ఇంకో విషయం చెప్పాడు ఆయన, నువ్వు క్షమించను అంటావా? అయితే నేను నిన్ను క్షమించను అంటున్నాడు ఆయన. నా పాపాలు ఆయన క్షమించాలంటే నేనేం చేయాలంటే నా సహోదరుడు చేసినవి నేను క్షమించాలి. ఒక మంచి పాఠాన్ని యేసు ప్రభుల వారు ఆయన బేతనియ నుంచి యెరూషలేముకు వచ్చే లోపు ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్పాడు. మొత్తానికి ఇక్కడ ఈ పాఠం ముగించి ఇప్పుడు యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అది ఇక్కడ మనం చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. 11వ అధ్యాయం 27వ వచనం. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. రైట్, అంటే మంగళవారం. ఓకే, బయలుదేరింది అదే రోజు. యెరూషలేములో మంగళవారం ఏం జరిగింది? వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా, ఆయన వచ్చిన ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు? దేవాలయములో తిరుగుతున్నాడు. ఎందుకంటే నిన్ననే కదా శుద్ధి చేసి వెళ్ళిపోయాడు. నిన్ననే కదా అంతా ఏమంటారు, అవన్నిటినీ కూడా తోలు వేసేసాడు. గొర్రెలు, పశువులు, పావురాలు అన్నిటినీ కూడా. ఆయన వచ్చి ఆ దేవాలయంలో తిరుగుచుండగా
ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చారు. వచ్చి మొట్టమొదటగా యేసుక్రీస్తుల వారిని అడుగుతున్న ప్రశ్న. ఇక్కడి నుంచి కొంచెం మనం చాలా అలర్ట్‌గా ఉండాలి. చాలా అలర్ట్‌గా ఉండాలి. చాలా జాగ్రత్తగా వినాలి. అదే సమయంలో చాలా జాగ్రత్తగా కూడా రాసుకోవాలి. మొట్టమొదట ఏంటంటే, యేసు అధికారాన్ని ప్రశ్నించుట. ఆయన యెరూషలేముకొచ్చాడు. ఎక్కడికి? దేవాలయానికి. దేవాలయానికి రాగానే ఎవరొచ్చేసారు ఆయన దగ్గరికి ఇప్పుడు? శాస్త్రులు, పరిసయ్యులు వచ్చేసారు. వచ్చి యేసును ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నించారు అనంటే, యేసు యొక్క అధికారాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు. ఆయన అధికారాన్ని గురించి ప్రశ్నించవలసిన అవసరం ఎందుకొచ్చిందనంటే, నిన్నటి దినాన ఆయన చేసిన పని చిన్న పని కాదు, సామాన్యమైన పని కాదు. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్లుగా ఆ మందిరములో, ఆ దేవాలయములో ఇదంతా కామన్‌గా జరుగుతున్నది అదంతా. ఏంటి? మార్కెట్, ఆ సంత, ఆ వ్యాపారం. కానీ ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించినట్టుగా, ఏ ఒక్కరు తిరగబడినట్టుగా, ఏ ఒక్కరు కూడా మొత్తాన్ని వెళ్ళగొట్టినట్టుగా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు నువ్వు నిన్న చేసి వెళ్ళిపోయావే, మా వ్యాపారాన్ని దెబ్బతీసి వెళ్ళిపోయావే నువ్వు నిన్న. అసలు నీకెవరిచ్చారు ఈ రైట్? నీకెవరిచ్చారు ఈ అధికారం? అని ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు. ఇంకొక మాట మీకు ముందుగా చెప్తాను. మీరు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటారేమోనని. యేసుక్రీస్తుల వారి 3.5 సంవత్సరాల సేవా జీవితం కదా! ఆ 3.5 సంవత్సరాలలో ఈ మంగళవారం ఆయన చేసిన సేవ మిగతా ఏ రోజు కూడా చేయలేదు. అంత సేవ చేశారు. ఈ ఒక్కరోజు. ఇంకా పెద్దవాళ్ళు ఏమంటారు అనంటే, అసలు ఏ దైవ సేవకుడు చెప్పనన్ని సంగతులు, ఏ దైవ సేవకుడు చెయ్యనంత సేవ ఒక్క రోజు కోసం యేసు ఒక మంగళవారం చేసేసాడు ఆయన. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇక యేసుక్రీస్తుల వారు దేవాలయంలో ప్రవేశించటం ఇది లాస్ట్ డే. మంగళవారమే చివరి రోజు. ఇక ఆయన బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ ఇక ఆయన దేవాలయానికి వెళ్ళడు. అంటే ఇక చివరి రోజు ఆయన దేవాలయానికి వెళ్ళాడు అనంటే, ఆ రోజు ఎంత చెయ్యాలో ఆయనకు తెలుసు. టైం దగ్గర పడుతుంది. కనుక నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేయాలి. ఎంత చేయాలో అంత చేసేయాలి. అందుకే నేను మంగళవారపు పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది, చాలా విషయాలు ఉంటాయని మీకు నిన్నటి దినాన మీకు చెప్పాను. అందుకే ఈరోజు కూడా ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా ఓర్చుకోండి. కానీ మనం అందరము కూడా తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలు ఇందులో మనకు కనబడతాయి. నిజంగా ఆ రోజు వాళ్ళు యేసు మీద ఎంత పగతో ఉన్నారో, ఎంత ద్వేషంతో ఉన్నారో ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ఆ ప్రధాన యాజకులు అనేది మనకు అర్థమవుతుంది. మొత్తానికి యేసును ఎంతంటేనండి, ఎంతగా మాటలతో ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు మంగళవారం. ఆయన మానసికంగా బాగా కృంగిపోయిన రోజు కూడా ఆ రోజే. శారీరకంగా అలసిపోయిన రోజు మంగళవారం. బాగా చూడండి. శారీరకంగా బాగా అలసిపోయిన రోజు, దేవుని పనిలో శారీరకంగా బాగా అలసిపోయిన రోజు మంగళవారము. అదే సమయంలో మానసికంగా కూడా బాగా ఇబ్బంది పడిన రోజు కూడా అదే రోజు. అంత ఇబ్బంది పెట్టారా మంగళవారం ఆయన్ను? చాలా ఇబ్బంది పెట్టారు. ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుకుంటుంటే మనకు అర్థమవుతుంది. అందులో మొట్టమొదటగా ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చేసి ఆయన అడుగుతున్నారు వీళ్ళంతా కూడా. ఏంటంటే, ఏ అధికారం నీకుందని నువ్వు ఇంత చేసావు నిన్నటి దినాన అని అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం ఆ సందర్భాన్ని. మత్తయి సువార్తలో కానీ, మార్కులో కానీ, లూకాలో కానీ కనబడుతుంది. అయినా మనం మత్తయిలో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21, 23 నుంచి ఈ విషయం మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 21, 23 నుంచి. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, యాజకులు, ప్రజల పెద్దలు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము ఎవడు నీకు ఇచ్చినని అడుగగా, ఏ అధికారం నీకు ఎవడిచ్చాడు? అప్పుడు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పితే నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో
మీతో చెప్పుదును. అదేంటి? ఏ అధికారము వలన ఇవి చేయుచున్నావు అని అడిగినప్పుడు చెప్పొచ్చు కదా ఆయన డైరెక్ట్. డైరెక్ట్ చెప్పొచ్చు కదా యేసు ప్రభుల వారు. చెప్పటం లేదు. ఆయన చెప్పకుండానే ఏమంటున్నాడంటే, మీరు అడిగిన దానికి నేను చెప్పాలి అనంటే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. దానికి మీరు చెబితే అప్పుడు నేను చెప్తాను. ఎందుకు యేసు ప్రభుల వారు ఇలా మాట్లాడుతున్నారు అనంటే, వాళ్ళ కుయుక్తి ఆయన ఎరిగాడు గనుక. వారు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో ఆయనకి తెలుసండి. మాకు తెలీదండి. ఎవరు మాట్లాడుతున్నా ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో తెలీదు. ఏమైనా ప్రశ్న అడిగితే ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో మాకు తెలీదు. మనుషులం గదా! కానీ మహానుభావుడికి అన్నీ తెలుసు కదా! వారు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో ఆయనకు తెలుసు కనుక, ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు అనంటే, ఒకటి, ఏ అధికారము వలన నీవు చేయుచున్నావు? నీకు ఎక్కడిది అధికారము అనంటే, ఒకటి, ఒకవేళ ఆయన నేను దేవుని కుమారుణ్ణి గదా! కనుక దేవుని కుమారుణ్ణి కనుక నాకున్న అధికారాన్ని బట్టి నేను ఇది చేస్తున్నాను అని చెప్పాడనుకో, అప్పుడు వెంటనే వాళ్ళు చేసే పనేంటంటే, చూసాడా ఇతను దేవుని కుమారుడును, దేవుడును అని చెప్పుకుంటున్నాడు, దైవదూషణ చేస్తున్నాడు అని చెప్పి ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి రాళ్ళతో కొట్టి చంపొచ్చు. ఇదొకటి. 2, ఒకవేళ రాజును అని చెప్పాడనుకోండి, ఎందుకంటే నేను దావీదు కుమారుడను అని చెప్తాడు యేసు. ఇక్కడ చెప్పొచ్చు, నేను దావీదు వంశం నుంచి వచ్చిన వాడను, దావీదుకు నీతి చిగురును నేను, కనుక రాజును అని ఆయన అక్కడ ఆ సమయంలో చెప్పాడనుకో, అప్పుడు వాళ్ళు చేసే ఆలోచన ఏంటంటే, చూసారా ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు అని రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతను ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను రేపుతున్నాడు అని రోమా ప్రభుత్వం చేత అతన్ని శిక్షించవచ్చు అని వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన. ఇది ఆయనకు తెలియదా? తెలుసు. అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలివిగా, యుక్తిగా ఆయన ఏమంటున్నాడంటే, ఓకే, మీరు అడిగిన దానికి నేను చెబుతాను, నేను అడిగిన దానికి కూడా మీరు చెప్పండి అన్నాడు. ఏం అడుగుతారో చెప్పండి అన్నప్పుడు, అప్పుడు యోహాను గారిని ముందుకు తీసుకొచ్చాడు. ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను గారు ఉన్నారు కదా! ఆ బాప్తిస్మిచ్చే యోహాను గారిని ముందు పెట్టి, ఇంతకు యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మం అది పరలోక సంబంధమైనదని నమ్ముతున్నారా, లేదా మనుషుల వల్ల కలిగిందని మీరు నమ్ముతున్నారా? చెప్పండి అని వాడిని అడిగాడు. ఇప్పుడు వాళ్ళు ఇరకాటంలో పడ్డట్టుగా అయిపోయారు. వాళ్ళ ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఒకవేళ పరలోక సంబంధమైనదని మనం చెప్పామనుకో, అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తాడు. అలా అయితే మరి మీరు ఎందుకు నమ్మలేదు? మీరు ఎందుకు బాప్తిస్మం తీసుకోలేదు? అంటే మనము ఇప్పుడు ఇరుకున పడిపోతాం. ఓకే, ఒకవేళ లేదు మనుషుల వలన అన్నామనుకోండి, యోహాను ప్రవక్తని ఇక్కడున్న ప్రజలందరూ నమ్ముతున్నారు. ఇక్కడున్న వారిలో అనేక మంది ఆయన దగ్గర బాప్తిస్మం కూడా పొందారు. ఇప్పుడు ఇది మనుషుల వలన అని మనం కానీ అంటే, వీళ్ళంతా మనల రాళ్ళతో కొడతారు. అందుకే తెలివిగా వాళ్ళు ఏమన్నారంటే, మాకు తెలియదు అన్నారు. అది తెలియక చెప్పిన సమాధానం కాదు, తెలిసి చెప్పిన సమాధానం. తెలిసి ఏమని చెప్పారు సమాధానం? తెలిసి చెప్పిన సమాధానం ఏంటి? మాకు తెలియదు అని సమాధానం చెప్పారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అయితే ఇది నేను ఏ అధికారం వల్ల చేయుచున్నానో ఇది కూడా నేను మీకు చెప్పను. అంతే. అంతటితో ఆ వాదన వీగిపోయింది. అదే ఇక్కడ మనకు ఈ విషయాన్ని మత్తయి గారు రాస్తారు, మార్కు గారు రాస్తారు, ఇదే విషయాన్ని లూకా గారు కూడా రాస్తారు. ఒకసారి మళ్ళీ ఇదే మత్తయి 21లో ఉన్నాం కదా మనం, 21లో వెంటనే మనం చూద్దాం. ఇప్పుడు చెప్పిందంతా కూడా మీరు 23 నుంచి 24, 25, 26, 27 వరకు మీకు ఈ విషయం అక్కడ రాయబడుతుంది. అందుకు ఆయన ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు నేను మీకు చెప్పను అని చెప్పేశాడు. అంతే. మీరు నాకు చెప్పనప్పుడు నేను మాత్రం ఎందుకు చెప్పాలి? చెప్పనండి అని అంటుంటే వెంటనే వీళ్ళు ఆశ్చర్యపోయి అలా విస్తుపోయి అలా ఉంటున్న సమయంలోనే ఇదే అవకాశం కదా అని యేసుప్రభుల వారు టక్క 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 కొన్ని ఉపమానాలు చెప్పడం ప్రారంభించేశాడు. అంటే వాక్యం చెప్పడం ప్రారంభించేశాడు వాళ్ళని ఉద్దేశించి, వారిని ఉద్దేశించి కొన్ని ఉపమానాలు చెప్పడం ప్రారంభించేశాడు. అందులో ఒక ఉపమానం ఏంటంటే, ఇక్కడ మనకు మత్తయి గారు రాశారు ఈ ఉపమానాన్ని.
దీన్ని మళ్ళీ మార్కు గారు, లూకా గారు మనకు కనిపించదు. మత్తయి గారు ఏమని చెప్తారంటే, ఒక మనిషికి ఇద్దరు కుమారులున్నారు. అందులో మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు నువ్వు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగానే వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని అతను వెళ్ళిపోయాడు. ఒక మనుషుడున్నాడు. అతనికి ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరు కుమారుల్లో మొదటి వాడి దగ్గరికెళ్ళాడు తండ్రి. వెళ్ళి, నాయన ఈరోజు ఆ పనుంది నాయన, నువ్వు వెళతావా అంటే, నేను వెళ్ళను అన్నాడు. అని తర్వాత మనసు మార్చుకొని మరలా వెళ్ళిపోయాడు మొదటివాడు. రెండో వాడి దగ్గరకొచ్చాడు. వచ్చి, నాయన పనుంది ద్రాక్ష తోటలో, నువ్వు వెళతావా అంటే, వెళతాను, చెప్పడానికైతే వెళతాను అని అన్నాడు. కానీ అతను వెళ్ళలేదు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ఏమన్నాడు అనంటే, అతడు రెండో వాని యొద్దకు అందుకు వారు, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసినని యేసుప్రభు వారిని అడిగాడు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసినామని అడిగినప్పుడు ఆళ్ళు సమాధానం చెప్పారు. ఇక్కడ దీనికి మాత్రం సమాధానం చెప్పారు వాళ్ళు. ఏమని? మొదటి వాడే అనేది. అంటే ఏవండి, సమాధానము చెప్పని వారి చేత రెండవసారి ఆయన సమాధానం చెప్పించేశాడు యేసుప్రభుల వారు. మొదటి వాడే అన్నారు. అనగానే వెంటనే ఆయన యేసుప్రభుల వారు చెప్తూ, యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటప్పటికీ ఇక వాళ్ళకు చాలా అవమానం, చాలా ఇన్సల్ట్‌గా వాళ్ళు ఫీల్ అయిపోయారు. కారణం ఏంటంటే, అంటే ఇప్పుడు మొదటివాడు, రెండోవాడు ఇద్దరు కుమారుల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు మేమొచ్చేసి రెండో వాడుకి సంబంధించిన వారం. మొదటివాడు అనంటే ఎవరు అనంటే, వెళ్ళను అని చెప్పాడు. కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు చూసారా? అంటే మనసు మార్చుకున్నవాడు మొదటివాడు. రెండో వాడు ఏంటంటే, వీడు వేషధారి. వెళతాను అన్నట్లుగానే చెప్పి అందరి ముందు, తర్వాత వెళ్ళనివాడు. వెళతాను అని చెప్పి వెళ్ళనివాడు ఇప్పుడు వేషధారి. అంటే విన్నట్టుగానే కనిపించింది మొదటిసారి మాట. అంతే కదా! విన్నట్టుగానే ఉన్నాడు. నాన్న వెళ్తాను అని అన్నాడు. కానీ వెళ్ళాడా? అంటే ఎలా ఉందంటే అక్కడ మనం వింటున్నప్పుడు కూడా అతను మొదటిసారి చెప్పిన మొదటివాడేమో వెళ్ళను అని అన్నాడు. వెళ్ళను అనేటప్పటికి ఏమనుకుంటామంటే, వీడు చాలా కఠినంగా ఉన్నాడు, వీడు లోబడని వాడుగా ఉన్నాడు, ఇష్టం లేనివాడుగా ఉన్నాడు అన్నట్లు కనబడుతుంది. రెండో వాడేమో బయటికి చూడటానికి మాత్రం ఎలా ఉన్నాడు అనంటే, అబ్బా, తండ్రి అంటే ఎంత విధేయత, ఎంత లోబడే మనసు, వెళ్ళి చెప్పగానే వెళ్ళిపోతానన్నాడు. కానీ ఇంటర్నల్‌గా జరిగింది ఏంటంటే, మొదటివాడు బయటికి ఆ మాటన్న మనసు మార్చుకొని వెళ్ళాడు. రెండోవాడు బయటికి వెళతాను అన్నట్టుగా చెప్పినా రెండోవాడు వెళ్ళకుండగా ఉన్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో వాళ్ళకి అర్థమైపోయింది. ఒకవేళ ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఆళ్ళకి అర్థమైపోయింది బాగా. అంటే ఈయన సుంకరులు, పరిసయ్యులు ఏమన్నాడు? వేశ్యలు, సుంకరులు. వేశ్యలు, సుంకరులు బయటికి ముందు వాళ్ళు ప్రభు దగ్గరికి రాకపోయినా, ఎందుకంటే ఆ రోజు వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు, అందును బట్టి వాళ్ళు దూరంగా ఉన్నారు. కానీ తర్వాత ప్రభు దగ్గరికి వచ్చింది వాళ్ళే. కానీ యూదులైన వారు వీళ్ళు ధర్మశాస్త్రం కలిగిన వారుగా ఉన్నారు. వీళ్ళు ఏమంటారు? దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని కలిగి దేవుని ఎరిగిన వారుగా ఉన్నట్టుగా ఉన్న యూదులు మాత్రం బయటికి పండుగలు అంటున్నారు, బలులు అంటున్నారు, ఆరాధనలు అంటున్నారు, భక్తి అంటున్నారు. అంటే బయట సమాజానికి కనిపించడానికి ఎలా కనబడుతున్నారు అనంటే, దేవునికి ఇష్టలు యూదులే అన్నట్టుగా కనబడుతున్నారు. కానీ ఇష్టం కాని వాళ్ళుగా బతుకుతుంది ఎవరంటే యూదులే. అంటే బయటికి చూడటానికి ఎలా కనబడుతున్నారు వీళ్ళు వస్త్రధారణ ఎలా ఉంటుంది యూదులది? కింద నుంచి పై వరకు చాలా బందోబస్తుగా ఉంటుంది చూడటానికి. అలానే చూసారా, శనివారం వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎక్కడికి వెళ్ళకూడదు, విశ్రాంతి దినం కాబట్టి ఖచ్చితంగా మనం సమాజ మందిరానికి మనం వెళ్ళవలసిందే. అంటే వాళ్ళ డ్రెస్ సెన్స్ కావచ్చు, లేదంటేనేమో వాళ్ళ మందిరానికి వెళ్ళే విషయంలో కావచ్చు, పండుగ విషయంలో కావచ్చు, ఆచారాల విషయంలో కానీ చక్కగా ఉన్నారు. ఎవరైనా కానీ చూస్తే ఏమనుకుంటారంటే, అబ్బా, భక్తి అంటే వీళ్ళది అన్నట్లుగా ఉంది. కానీ రెండవ కుమారుడు అంటే వెళతాను అని చెప్పి వెళ్ళనివాడు, బ్రతుకుతున్నాను దేవుడు కొరకు అన్నట్లుగా నమ్మిస్తూ బ్రతకనివాడు, దేవుడంటే ఎంతో ఇష్టం అన్నట్టుగా బ్రతుకుతూ దేవుడికి అయిష్టమైన కార్యాలు చేసేవాడు, నేనే భక్తుణ్ణి అన్నట్టుగా ప్రజలను నమ్మిస్తూ భక్తిహీనంగా జీవించేటువంటి మనస్సు ఆ రోజు ఆ రెండవ కుమారుడైన యూదులది. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, అంటే ఇప్పుడు ఈయన చెప్పింది మన గురించా. ఇది యేసుప్రభుల వారు చెబుతున్నటువంటి ఒక మొదటి ఉపమానం అని మీరు అనుకోండి. ఫస్ట్ పారబుల్.
మొదటి ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానంలోనండి సుంకరులు, వేశ్యలు అనేటప్పటికి వాళ్ళే మీకంటే ముందు అన్నాడు. ఈ విషయాన్నండి మార్కు గారు, లూకా గారు, యోహాను గారు ఎవరు రాయలేదు. మత్తయి గారే రాశారు. మత్తయి గారు ఎందుకు రాసారా అని చూసినప్పుడు మత్తయి గారి జాబ్ కూడా ఏందంటే ఆయన సుంకపు మెట్టునొద్ద కూర్చుండి సుంకము వసూలు చేసేవాడు. అంటే మత్తయి గారి డ్యూటీయే సుంకం వసూలు చేయటం. అంటే మత్తయి గారు ఒక విధంగా చెప్పాలంటే ఆయన సుంకరి. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడండి. ఆయన ఎవరు? సుంకరే గదా! టాక్స్ కలెక్టర్ గదా! ఆయన కూడా. కానీ ఎంత నీచంగా చూసేవాడు. ఈయనేంటి సుంకర్ల దగ్గరికెళ్ళిపోతున్నాడు. సుంకర్లంటే మళ్ళీ ఎవరు అనుకోకండి. వాళ్ళు కూడా యూదుల్లో ఒక వర్గం, ఒక తెగ. సద్దుకయ్యులెవరు? యూదులే. పరిసయ్యులెవరు? యూదులే. జలోతీయులెవరు? యూదులే. అలానే సుంకరులెవరు? యూదులే. కానీ యూదుల్లో ఉన్నటువంటి భిన్నమైనటువంటి వర్గాలన్నమాట. అలానే ఇక్కడ ఈ సుంకరులు అనేటప్పటికి సుంకం వసూలు చేసే వాళ్ళను మిగిలినటువంటి యూదులంతా కూడా ఎలా చూసేవాళ్ళంటే చాలా నీచంగా చూసేవారు, చాలా అసహ్యంగా చూసేవారు. ఇంకొక మాటలో చెప్పాలంటే వీళ్ళు రోమ ప్రభుత్వానికి తొత్తులు అన్నట్లుగా భావించుకునేవారు వాళ్ళు. అందువల్ల ఆ సుంకరులతో యేసు ప్రభువు కలిసేటప్పటికి ఇతన్ని కూడా వ్యతిరేకించడానికి అదొక కారణం అన్నమాట. అందుకే ఏమండి మత్తయ్య గారు చాలా చక్కగా రాస్తాడు. ఇదిగో మీకంటే ముందుగా సుంకరులను, వేశ్యలను పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అనేటప్పటికీ అంటే మాకు దేవుడు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, మేము పండుగలు చేస్తున్నాం, బలులు ఇస్తున్నాము, ఓ మాకు పెద్ద దేవాలయం ఉంది, అది బంగారం అని చాలా గొప్పగా మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ మీకంటే ముందుగా ఎక్కడో ఉన్నటువంటి వేశ్యలు, సుంకరులు వాళ్ళు వెళుతారు పరలోకానికి. కారణం ఏంటంటే మీదంతా వేషధారణతో కూడుకున్న భక్తి అయిపోయింది. అప్పుడప్పుడు ఏమంటారు క్రిస్టియన్ సమాజంలో, కమ్యూనిటీలో కూడా చూస్తుంటే పుట్టు క్రైస్తవులని చెప్పుకుంటూ చూసారు కొంతమంది. వాళ్ళని చూస్తుంటే చాలా అంటే అందరి గురించి చెప్పటం లేదు. కొంతమంది చాలా గొప్పగా అదేదో పెద్ద క్వాలిఫికేషన్ అడిగి చెప్పుకుంటాడు. ఏం క్వాలిఫికేషన్ అది? బైబిల్ ఏ పుస్తకం ఎక్కడ ఉందో తెలియదు నీకు. బైబిల్‌లో ఏ క్యారెక్టర్ గురించి ఒక 2 మాటలు చెప్పమంటే చెప్పలేవు నువ్వు. మళ్ళీ చెప్పుకోవటం మాత్రం ఏంటంటే అదొక పెద్ద క్రెడిట్ అన్నట్టుగా చెప్పుకుంటాం. ఆళ్ళకంటే నిన్న మొన్న దేవునిలోనికి వచ్చినట్టు ఆళ్ళ భక్తిని చూస్తుంటే చాలా ఆశ్చర్యపోతుంటాం. నిజమే. వీళ్ళు కూడా ఏంటంటే మేము యూదులం బై బర్త్ యూదులం, మేము పుట్టుకతో యూదులం. మా తండ్రి ఎవరో తెలుసా? అబ్రహాం. మా తండ్రి ఎవరో తెలుసా? అబ్రహాం అని చాలా గర్విస్తుంటారు. అందుకే కదా యేసుప్రభు అంటాడు, మీ తండ్రి అబ్రహామా? భౌతికంగా కావచ్చు, కానీ ఆత్మీయంగా మీ తండ్రి అపవాది. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని వాళ్ళని ఉద్దేశించి అంటాడు. ఓకే, ఇక మొదటి ఉపమానం అయిపోయింది. ఇది అయిపోయిందో లేదో వెంటనే వాళ్ళు ఎలాగో వింటున్నారు కనుక కానీ మరొక ఉపమానం కూడా చెప్పడం ప్రారంభించాడు యేసుప్రభుల వారు. వెంటనే మరొక ఉపమానం అంటే ఎలా ఉందంటే వెంటనే బుల్లెట్లు పడిపోతున్నాయి అన్నమాట. ఇంకా ఒకదాని వెంట ఒకటి, ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది లాస్ట్ డే, ఇదే నా చివరి రోజు, నేను దేవాలయానికి రావడం లాస్ట్ రోజు, నా జీవితంలో ఈ పరిచర్య కూడా చివరి రోజు. అందుకే ఇప్పుడు రెండో ఉపమానంలోనికి వెళ్ళిపోయాడు. రెండో ఉపమానం ఏంటి? అది ఒక ద్రాక్ష తోట యజమాని ఉన్నాడు. ఆయన తను వేసినటువంటి ద్రాక్ష తోటను కాపులకిచ్చి గుత్తకిచ్చి వెళ్ళిపోయాడు. ఒక సమయం వచ్చింది, కాపు కాసే సమయం వచ్చినప్పుడు ఆయన ఆ తోటలో తనకు రావాల్సినటువంటి ఆ భాగం ఏదైతే ఉందో దాని కొరకు తన దాసులను పంపుతాడు. ఇదే కదా నెక్స్ట్ మనం చూసేటువంటి విషయం ఏంటంటే దుర్మార్గులైనటువంటి కౌలుదారుల గురించి మనం చదువుకుంటాం. ఎక్కడ? మత్తయి సువార్త. ఇది ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. రెండో ఉపమానం మత్తయి సువార్త 21వ అధ్యాయం 33-44. రెండో ఉపమానం ఏంటంటే మత్తయి 21, 33-44. మార్కు సువార్త 12వ అధ్యాయం మొదటి 12 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయం మొదటి 12 వచనాలు. తర్వాత లూకా సువార్త 20వ అధ్యాయం 9-19. అంటే ముగ్గురు సువార్తికులు రాశారు దీని గురించి, ఉపమానం గురించి. ముగ్గురు సువార్తికులు 3 చోట్ల రాశారు. దీనికి మనం టైటిల్ ఏమని పెట్టుకోవచ్చు అని అంటే దుర్మార్గులైనటువంటి కౌలుదారులు. కౌలుదారులు అది మీకు తెలుసు కానీ కౌలుకి ఇస్తారంట కదా. యజమాని వేరు, దాన్ని సేద్యం చేసేవాడు వేరు. అంటే యజమాని ఏం చేశాడు అని అంటే కౌలుకి ఇచ్చేసాడు అతనికి. అతను కౌలు తీసుకున్న వ్యక్తి ఏం చేయాలంటే పండిన దాంట్లో కొంత అతనికి యజమానికి ఇవ్వాలి. అది
సిస్టమ్. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక ఉపమానంగా చెప్తున్నాడు ఆయన. మనం మత్తయి సువార్త 21:33 నుంచి 44 వరకు ఒకవేళ మనం చదువుకుంటే 33-44 వచనాలలో అలానే మార్కు సువార్త చెప్పాను కదా 12 మొదటి 12 లూకా సువార్త 20వ అధ్యాయం 9-19 ఓవరాల్‌గా ఇదంతా చదువుకుంటే మనకు సమయం సరిపోదు గనుక ఓవరాల్ అక్కడున్న విషయం చెప్తాను చూడండి ఇక. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఉపమానంలో విషయం ఏంటంటే యజమాని ద్రాక్ష తోట వేశాడు. సమయం వచ్చింది. దాసులను పంపించారు. ముందు ఒక దాసుని పంపించాడు. పంపిస్తే అతన్ని ఏం చేశారు అంటే అతన్ని కొట్టారు. కొట్టి పంపించేశారు. తర్వాత మరొక దాసుని పంపించేశారు. మరొక దాసుని పంపించేస్తే మరొక దాసుని కూడా వాళ్ళు తల పగలగొట్టేసి అంటే తలకు గాయం చేసి అవమానపరిచి పంపించేశారు. ఆ తర్వాత మూడోసారి మరొక దాసుని పంపించేశాడు. ఆ దాసుని కూడా అలానే రాళ్ళు అతని మీద రువ్వేసి అతన్ని కూడా గాయపరిచి పంపించేశారు. ఇలా అనేక మందిని పంపుతుంటే కొందరిని గాయపరుస్తున్నారు, కొందరిని అవమానపరుస్తున్నారు, మరి కొంతమందిని చంపేస్తున్నారు. ఇక లాభం లేదనుకోని యజమాని ఏం ఆలోచించాడంటే పోనీలే వీళ్ళంతా దాసులు కదా, దాసులు కాబట్టి వీళ్ళందరినీ అవమానపరిచారు, కొట్టారు, చంపారు. నాకు ఒక కుమారుడు ఉన్నాడు కదా, ప్రియమైన కుమారుడు, అతన్ని పంపుతాను. అప్పుడు భయపడతారేమో. ఎందుకు? అమ్మో యజమాని కుమారుడే వచ్చేసాడు, యజమాని కొడుకే వచ్చిన తర్వాత లేదు ఆ వాటా ఏదైతే ఉందో భాగం ఇచ్చేసేయాలి అని భయపడిపోయి ఆ రావాల్సిన వాటా ఇస్తారేమో అని చివరికి తన కుమారుణ్ణి పంపించేశాడు. ఎప్పుడైతే కుమారుడు వచ్చేసాడో వచ్చిన తర్వాత ఆ కుమారుడిని చూసి ఈ కాపులంతా కూడా, కాపులంటే క్యాస్ట్ గురించి మాట్లాడట్లేదండోయ్, తప్పుగా అనుకోకండి, కాపు కాసేవాళ్ళు కాపులంటే వీళ్ళంతా కూడా మీటింగ్ పెట్టేసుకున్నారు. ఏంటంటే అమ్మ చూసావా ఇక దాసుల పని అయిపోయింది, కొడుకు వచ్చేసాడు, వచ్చినటువంటి ఈ కొడుకును కూడా మనం చంపేసామనుకోండి, మొత్తం ఇతన్ని కూడా చంపేస్తే కంప్లీట్గా ఇదంతా మనసొత్తు అయిపోతుంది కదా అని ఆలోచించి వెంటనే అతని మీద దాడి చేసి అతన్ని చంపేశారు. ఇది ఉపమానం. ఉపమానం చెప్తున్నాడో లేదో ప్రభు ఏమంటే ఆ ఉపమాన భావం అంతా కూడా చెప్పకముందే వాళ్ళకి బుర్రలు తిరిగిపోతుందట. ఏంటంటే ఇంతకీ ఉపమానం ఏంట్రా, ఎవరి గురించి చెప్పాడు? మన గురించి చెప్పినట్టుంది. అందులో ఆ చెప్పిన కాపులో మనమే అనుకుంటాను అని వాళ్ళకి అర్థమైపోతుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యి, ఇప్పుడు అర్థమైనప్పుడు ఏమో వాళ్ళు మారాలి కదా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ సేవకుడు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని కొన్ని మాటలు తగులుతుంటాయి. తగులుతున్నప్పుడు ఏమనుకోవాలి? ఇదేంట్రా బాబు, ఏంటి నేను చేసింది ఎలా తెలిసిపోయింది ఆయనకు, నేను అన్నది ఎలా తెలిసిపోయింది, నేను వెళ్ళింది ఎలా తెలిసిపోయింది ఆయనకు, మొత్తానికి దేవుడు మాట్లాడించాడేమో, సెట్ అయిపోవాలి, మారిపోవాలి, మార్చుకోవాలి అనుకోవాలా? అలా అనుకో మనం. చూసావా నా మీద చేసిన ప్రసంగం, చూసావా నా గురించి మాట్లాడుతున్నాడు, చెప్తాను ఈయన దొరకకపోవడం, ఇలా కఠినం చేసుకుంటారా మనుషులను? అలా కఠినపరుచుకుంటున్నారంటే సేమ్ ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిశీల మనసే. ఇప్పుడు ఆయన ఈ ఉపమాన రూపంలో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన విషయం నిజంగా అది వారి గురించే మాట్లాడుతున్నాడు అని అర్థమైన తర్వాత కూడా మారకపోతే ఎంత దుర్మార్గులు కదా. ఎవరైనా ఏ సేవకుడైనా వాక్యం చెప్పేటప్పుడు ఆ సేవకుడు నోట నుంచి వచ్చే ఏ ఒక్క మాట అయినా ఎక్కడైనా ఒకవేళ మీ హృదయాన్ని తాకినట్టుగా ఉంటే, మీ కొరకే మాట్లాడుతున్నట్లుగా ఉంటే మీ మనస్సును మీరు కఠినం చేసుకోకండి. మీ మనస్సును మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ మనస్సును మార్చుకోకుండా ఇంకా కఠినపరచబడుతున్నారే అనుకోండి, మీరు దుర్మార్గమైనటువంటి మనసు కలిగిన వారు. ఆ రోజు యేసుప్రభువు వారు మాట్లాడుతున్నది వారి గురించి అని తెలిసి చెబుతున్న యేసును చంపాలని ఎలా అయితే పనులు పటపట కొరికి కుయుక్తులతో కుట్రలతో యేసును సిలువకు అప్పగించారో ఆ రోజు వారు, ఈరోజు మీరు కూడా అదే కోవకు చెందిన వారైపోతారు. అది అస్సలు మంచి మనసు కాదది. అది మనిషిగా మనం చేసే ఆలోచన అస్సలు కాదు. దేవుడు ఈరోజు నన్ను సేవకుడి ద్వారా హెచ్చరించాడు. దేవుడు ఈరోజు పలానా సేవకుడి ద్వారా నన్ను గద్దించాడు. హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు లోబడాలి. లోబడనంటావా? ఎన్ని మారులు గద్దించినను లోబడనేవాడు మరి తిరుగు లేకుండా ఏమైపోతాడు? నాశనం. కనుక ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే కొంతమంది ఉంటారండి మారరు, అస్సలు మారరు. ఎందుకంటే మారరు అని ఎందుకంటున్నానంటే ఇక వాళ్ళు ఎప్పటికీ మారరు వాళ్ళు. కారణం ఏంటంటే
వాత వెయ్యబడిన మనస్సాక్షి అంటాడు. అంటే వాళ్ళ మనసు ఏమైపోయిందంటే వాత వేయబడిపోయింది. అప్పుడప్పుడు చూడండి కొంతమంది పిల్లలకు అసలు దెబ్బలంటే భయం ఉండదు. ఎందుకంటే తిని తిని వాడికి ఏమైపోయింది? అరే చేయి చెప్పరా అనగానే మొహమాటం లేకుండా చేయి చెప్తాడు అంతే. కొట్టుకోడు ఎన్ని కొట్టుకుంటావో కొట్టేసుకో అంటాడు అంతే ఇంక. అరే ఒంగురా అనగానే క్షణంలో తిరిగేస్తాడు అంతే ఇంక. నీ ఇష్టం అప్పచెప్పేస్తున్నాను. ఎన్ని దెబ్బలు కొట్టుకుంటావో కొట్టుకో. మనం ఏం కొడతామండి ఇక వాడిని? వాడికి అలవాటయిపోయింది వాడికి దెబ్బలు తినటం. ముద్దువరిపోయే చేతులు, ఒళ్ళంతా. కొంతమంది అంతే ఇక జీవితాలు. ఎన్ని మాటలు విన్నా, ఎంతమంది చెప్పినా ఇక వాళ్ళ మనసులు మారవు అనంటే అది వాత వేయబడిన మనస్సాక్షి. ఒకవేళ మీ మనసులు అలా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అది ఎవరికో కాదు. అది మీకే చాలా ప్రమాదం. అది మీకే కాదు, మీ కుటుంబానికి కూడా చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఆ రోజు వీళ్ళు కూడా యేసుప్రభు చెప్పిన ఉపమానం విన్న తర్వాత మారలేదు. ఇది రెండవది. ఏవండి? నెక్స్ట్ వెంటనే మరలా వింటున్నారు కదా అని ఆయన వెంటనే మూడో ఉపమానం కూడా ప్రారంభించేశాడు. మూడో ఇప్పటికి ఎన్నైనాయి? 2. ఇద్దరు కుమారుల గురించి చెప్పాడు. తర్వాత ద్రాక్ష తోట యజమాని కౌలుదారుల గురించి రెండోది చెప్పాడు. మూడోది ఏంటంటే పెండ్లు విందును గూర్చిన ఉపమానం చెప్తున్నాడు ఇప్పుడు. కంటిన్యూగా ఇదంతా కూడా వెంట వెంటనే జరుగుతుంది. ఎక్కడ మాట్లాడుతున్నాడు? దేవాలయంలో మాట్లాడుతాడు, మర్చిపోకండి. దేవాలయంలో. ఆ దేవాలయంలో నిలబడిపోయి మూడవ ఉపమానం మాట్లాడుతున్నాడు. ఇది మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 2-14. ఇది మత్తయి గారు రాశారు, లూకా గారు రాశారు, మార్క్ గారు రాయలేదు ఈ విషయాన్ని. ఓకేనా? మత్తయి గారు 22, 2-14లో, అదే సమయంలో లూకా గారు 14వ అధ్యాయంలో 16-24 వచనాల్లో లూకా గారు రాసినప్పుడు ఒక చిన్న చేంజెస్ కనబడతాయి. ఓకే. కానీ మనం లూకా గారిది కాకుండా ఈ మత్తయి గారిది మనం బేస్ చేసుకొని మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే రాజు ఉన్నాడు, తన కుమారుడి పెళ్లి. రాజుగారు తన కుమారుని పెళ్లి విందుకు ఎవరినైతే ఆయన ఆహ్వానించాలో వాళ్ళందరికీ ఆహ్వానాన్ని పంపించాడు. కానీ ఒక రాజుగారు పిలిచారంటేనండి ఎన్ని పనులున్నా కానీ పనులన్నీ కూడా ఇప్పుడు ఎంత భాగ్యం అనుకుంటామండి మనం మన దేశంలో. మనకు ఒక కలెక్టర్ గారి దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చినా, ఒక ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చినా, ఒక మంత్రి గారు కొడుకు పెళ్ళికి మనల్ని పిలిచారనుకో ఎంత గొప్పగా మనం ఫీల్ అయిపోతాం. ఒక మినిస్టర్ గారు ఏంటి, ఆయన కొడుకు పెళ్ళికి మనం పిలవటం ఏంటి, ఎన్ని పనులున్నా కానీ అసలు పనికిమాలిన వాళ్ళ పెళ్ళికి వెళ్ళిపోతుంటాం మనం. అలాంటిది ఒక మంత్రి గారు పెళ్ళి అంటే మనం ఏమండి మనం అవుతాం అసలు. నిద్ర కూడా పోవు ముందు రోజు రాత్రి. ఎందుకంటే ఎలా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత రిచ్‌గా ఉంటుంది, ఎంత గ్రాండ్‌గా ఉంటుందో, ఎలా వెళ్ళాలి, ఏమి ఇక చాలా ఆలోచనలు ఉంటాయి మనకు అది. అలాంటిది ఒక ముఖ్యమంత్రి గారి పెళ్ళికి పిలిచారనుకోండి, కొడుకు పెళ్లి పిలిచాడనుకోండి, ఇంక మనం పట్టుకుంటామా? అసలు ఇదేంటి ఎవరికీ లేనిది నాకు మాత్రమే వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మనం మిస్ అవ్వకూడదు. అలాంటిది ఒక రాజుగారు ఉన్నారు, రాజుగారి కొడుకు పెళ్ళవుతుంది. ఆ పెళ్ళికి ఆహ్వానం పంపించాడు తన దాసులతో. కానీ వీళ్ళు ఎలాంటి పనికిమాలిన వాళ్ళంటే ఆహ్వానం అందుకున్న వాళ్ళు, అయ్యా రాజుగారు వాళ్ళ కొడుకు పెళ్ళట, విందుకు మిమ్మల్ని పిలిచాడంటే ఒకడు అంటున్నాడు, నాకు పొలంలో పనుంది, సారీ అండి రాలేనంటున్నాడట. వీళ్ళేమనాలి చెప్పండి? నీ పొలం పని ఈరోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు. కానీ ఆయన పెళ్ళి రేపు ఉండదు కదా, కొడుకు పెళ్ళి విందు. అదే మీకు చెప్పాను, మీకు డ్యూటీలా మీకు పనులా ఉంటాయి. కానీ నెక్స్ట్ వీక్ నాకు వీలవుతున్నారు, నెక్స్ట్ వీక్ నేను ఉండనుగా ఇక్కడ. వచ్చే వారం నుంచి అయితే కొంచెం డ్యూటీస్ అండి కొంచెం ఫ్రీ అయిపోతాయండి అనుకుంటే నిజంగా మీకు డ్యూటీలు అప్పుడు ఫ్రీ అవుతాయేమో. నేను ఫ్రీగా ఉండను కదా. అంటే మీకు అవకాశం ఇప్పుడు మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఒక ఇన్విటేషన్ అనమాట మీకు ఇది. ఈ ఇన్విటేషన్ ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుంచి మీకు ఇన్విటేషన్ ఇస్తున్నారా? 1 మంత్ నుంచి ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు 1 మంత్ నుంచి మీరు ఫ్రీ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా మీకు ఆసక్తి ఉంటే నిజంగా ఈ విందుకు వెళ్ళాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని ఫ్లెక్సిబుల్గా అవుతాయి. వద్దనుకున్నప్పుడు ఏమీ లేకపోయినా కానీ మనం వెళ్ళలేము, అంత వద్దు అని అనుకున్న తర్వాత. కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఎంతమంది ఆటంకపరచని దూసుకొని పోతూనే ఉంటాం మనం, ఎందుకంటే అది మనకి ఇష్టం అంతే. ఇక్కడ కూడా చూస్తుంటే ఆ విందుకు పిలిచాడు. పిలిస్తే దాసులు వెళ్ళి చెప్తున్నారు, ఒక్కొక్క దాసులు వెళ్ళి చెప్తుంటే ఒకడు అంటున్నాడు, పొలంలో పనుందని అన్నాడు ఒకడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే కొత్తగా ఎడ్లు కొన్నానని అంటాడు. ఇంకోటి అంటాడు ఇప్పుడే నాకు పెళ్ళయిందండి అని అంటాడు. ఇప్పుడు పెళ్ళొకడు, ఏదో కొత్తగా పశువులు కొన్నాడట, కొత్తగా ఏమంటే పొలంలో పనుంది అంటున్నాడు. మరికొంతమంది ఏమో
అసలు ఏకంగా దూషిస్తున్నారంటే అవమానపరుస్తున్నారు పిలిచిన వాళ్ళను. అప్పుడు రాజుగారు వచ్చి చూసేసరికి, "ఏంటి ఎవరు లేరేంటి విందులో?" అంటే, "అయ్యా అందరిలా చెప్పారయ్యా, సాకులు చెప్పారయ్యా, సాకులు చెప్పారయ్యా" అంటాడు. సాకులు అంతే, అంతే అంతకుమించి ఏమి లేదు. ఆరాధనకి ఎందుకు రాలేదు అనంటే, "నువ్వేం చెప్పు అది సాకే. ఎందుకు దేవుని కార్యక్రమానికి రాలేకపోయావంటే, నువ్వు ఏది చెప్పు అది సాకే. అందులో అనుమానమే లేదు. మీరు ఏవైనా చెప్పండి." ఎందుకంటే మొదటి శతాబ్దంలో సంఘాల పరిస్థితి వేరు. ఆ రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితులు. ఎక్కడైనా గాని ప్రార్థనకు కూడుకున్నా గాని, ఎక్కడైనా గాని రహస్యంగా వాక్యం చెబుతున్నా గాని, తీసుకొని వెళ్లి జైల్లో పెట్టేసి, చంపేసి చాలా అవమానపరిచే పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు మేము ఏమైపోయినా పర్వాలేదనుకోని, సమాజముగా కూడుకొని, ప్రార్థించి, దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆ రోజున్నటువంటి విశ్వాసులకు, ఈ రోజున్నటువంటి మనకు చాలా తేడా ఉంది. కనుక మీరు ఏదైనా దేవుడు ఆరాధన అనేటప్పటికండి, ఆ దేవుని కార్యక్రమం అనేటప్పటికి ఉంటాయండి బోలెడుంటాయి మనకు చచ్చేంత వరకు పనులే. కానీ దేవుని కార్యక్రమాలు ఎప్పుడూ ఉండవు. ఎప్పుడూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని మనం పోగొట్టుకోకూడదు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం మిస్ అవ్వకుండగా చూసుకోవాలి. ఇక్కడ కూడా వీళ్ళంతా కూడా చెప్పే ఆ సాకులు విన్న తర్వాత చాలా కోపం వచ్చేసిందండి. ఎవరికీ? రాజుకు కోపం వచ్చేసింది. అయితే ఒక పని చేయండి. వాళ్ళని పక్కకు తోసేసి బయటికి వెళ్లి మీరు వీధుల్లోకెళ్ళిపోయి ఎవరు కనబడితే వారిని వాళ్ళందరికీ తీసుకొనొచ్చి ఈ విందుశాలను నింపండి అనగానే దాసులు వెళ్ళారట. వెళ్ళిపోయి కనబడిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇది చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి వెలిగిపోయింది. అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు మనం దాసులు పంపించాడు అనంటే రెండో ఉపమానంలో గాని, ఇప్పుడు ఉపమానంలో దాసులు ఎవరు అనంటే ఒకప్పుడు ప్రవక్తలు. ఎంతమంది ప్రవక్తలు పంపించాడు కదా! ఇశ్రాయేలు మధ్యలోనికి, యూదుల మధ్యలోనికి ఎందరో ప్రవక్తలను ఆయన పంపి, ఆయన వాక్యాన్ని సువార్తను వినిపిస్తే, వినిపించినటువంటి ప్రతి ప్రవక్తను వాళ్ళు ఏం చేశారు? ఎవ్వరిని గౌరవించలేదండి. ఏ ఒక్క ప్రవక్తను గౌరవించారు చెప్పండి? ఏ ఒక్క ప్రవక్తను, ఏ ఒక్క సేవకుడిని ఏనాడు ఎవ్వరూ గౌరవించలేదు. అవమానించారే తప్ప. ఎప్పుడూ చెప్తుంటాం ఇండియాలో ఏవండి ఏ సంఘానికెళ్ళినా, ఏ సేవకుల సదస్సులో మాట్లాడుతున్నా గాని, సేవకులుగా మనకు ఎట్టి పరిస్థితుల్లో మనకు సన్మానాలు దక్కుతాయి. మనల్ని గౌరవంగా చూస్తారు. మనల్ని ఏదో ఉన్నతంగా చూస్తారని మీరు ఎప్పుడూ అనుకోకండి అని చెప్తుంటాను. ఎందుకంటే ఏ సేవకుడిని సన్మానించారు, ఏ సేవకుడిని గౌరవించారు, ఏ సేవకుడిని ప్రేమించారని ఆ రోజున్న వాళ్ళు, ఈ రోజున్నవారు మన పట్ల చేయటానికి, చూపించటానికి. ఆ మాటలేనండి స్ఫూర్తి, ఆ మాటలేనండి ఆదరణ. వాళ్ళకి దక్కింది నాకెందుకు దక్కుతుంది అనుకున్నాను గనుకనే అవమానంలోనైనా సేవలో ఉంటాం. వారికి దక్కనటువంటి గౌరవం నాకెక్కడిదింకా? అందుకే ఎప్పుడు కూడా ఈ గౌరవాలు, ఈ సన్మానాల కోసం కాకుండా అవమానాలని సన్మానాలుగా భావించుకుంటే తప్ప సేవలో నిలబడలేము మేము. అది చరిత్ర. అదంతా కూడా అలా పరంపరగా కొనసాగుతూ వచ్చింది. ఇక్కడ కూడా అవమానపరచబడిన వాళ్ళున్నారు. దూషించబడిన వాళ్ళున్నారు. కొట్టబడిన వాళ్ళున్నారు. చంపబడిన వాళ్ళున్నారు. యోహాను వరకు చూడండి. చివరి ప్రవక్త ఎవరు అంటే యోహాను గారే కదా! పంపబడిన ప్రవక్త ఎవరు చివరగా వచ్చినవాడు? యోహాను గారు. చివరికి ఆ యోహాను గారిని కూడా ఏం చేశారు? చంపేశారు కదా! ఎవరు చంపేశారు అనంటే మీరే. ఎవరు? యూదులు. అందుకే 23వ అధ్యాయానికెళ్ళేటప్పటికి చెప్తాడక్కడ. యెరూషలేమా, యెరూషలేమా అంటాడు. ప్రవక్తలను చంపుచు ఉండుదానా? అంటే యెరూషలేము చేసే ఒకే ఒక పనేంటంటే, ప్రవక్తలను చంపుతూ ఉండటం. వాళ్ళకదే తెలుసు. ప్రవక్తలను గౌరవించటం గాదు. ప్రవక్తలను ఏం చేస్తూ ఉండడం తెలుసు వాళ్ళకు? చంపడమే. కొంతమందుంటారు. ఏవండీ సేవకులను అవమానించటమే తెలుసు తప్ప, ఆ సేవకుడిని ఓదార్చటం, ఆదరించటం మాత్రం వాడికి ఎప్పుడూ ఉండదు. కొంతమంది పనిగట్టుకొని పని చేస్తుంటారు. దేనికోసమనంటే, సేవకుడిని వీడిని ఎక్కడ ఎలా అవమానపరచాలి. వీడిని ఎక్కడ ఎలా అణిచివేయాలి. వీడు ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ తొక్కేయాలి, ఎక్కడ అణిచేద్దాం. అబ్బబ్బబ్బబ్బా! ఆళ్ళ పని అదండి. విషయం ఏందంటే వాళ్ళకి తెలియకుండానే వెనక నుంచి దేవుడు చక్రం తిప్పుతుంటాడు వాళ్ళ కోసం. అది వాళ్ళకి అర్థం కాదది. పని చేయకండి. మనం ఉన్నదెక్కడ? జీవం కలిగిన దేవుని మందిరంలో ఉన్నామండి మనం. మనం లోకంలో ఉన్నప్పుడు మన పాపాలతో, అపరాధాలతో చచ్చిన వారుగా ఉంటే,
దేవుడు తన కుమారుడిని పంపించి తన సిలువలో చంపుకొని ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరుచుకొని సంఘంలోకి తీసుకొని వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను పరిశుద్ధుడుగా బ్రతకమని చెప్పడానికి, పరిశుద్ధుడిగా జీవించడానికి వచ్చావు ఇక్కడికి. మనం పరిశుద్ధపరచబడింది ఎందుకోసం? పరిశుద్ధులుగా జీవించడానికి, మళ్ళీ అపవిత్రులుగా మారిపోవడానికా? మిమ్ములను పరిశుద్ధపరిచింది ఎందుకు అంటాడు? మీరు పరిశుద్ధులుగా జీవించుటకే. మనము లోకం నుంచి వేరైపోయిన వారమండి మనం. తెలుసు కదా, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. అంటే లోకంలో ఉన్న మూర్ఖుల ఆలోచనలు మనకెందుకు? వాళ్ళు చేసే కుట్రలు, వాళ్ళు చేసే కుతంత్రాలు, వాళ్ళు చేసే కపటం, వాళ్ళకున్న మాయ ఈ సంఘంలోకి వచ్చిన మనలో ఏ ఒక్కరిలో ఉండకూడదు. ఒకవేళ ఎవరిలోనే మీరు చూసారనుకోండి, వాళ్ళకు దూరంగా ఉండలేకపోతే వాళ్ళు చేసే పనులు మీరు పాలిభాగస్తులు అయిపోతారు. అదేంటండి మా ఆయన కదా అన్నావు అనుకో, పోతావు నువ్వు కూడా. అన్నయ్య సభ్యురతలాగానే. మా బంధువుని అన్నావు అనుకో, పోతావు వాళ్ళలాగానే. ఇక్కడ అవన్నీ కుదరదు. ఎవరి ఆత్మకు వారే బాధ్యులు. ఎవరి ఆత్మీయ జీవితం వారిదే. ఇక్కడ ఇవన్నీ పనికిరావు. ఇక్కడికి వచ్చావంటే నీకు అసలు అన్నీ వదిలేయాలి అన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి, మా బామర్దండి, మా మామండి, లేకపోతే వచ్చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈడు మా కులం అండి, మా ఊరండి, మా ప్రాంతం అండి, మా ఇంటి పేరండి, ఇవన్నీ ఈ ఫీచర్. ఇక్కడ ఎందుకండి? ఇక్కడ సంఘంలోకి వచ్చిన తర్వాత ఒకటే, మన క్రీస్తునందు మనమంతా సహోదరులం. ఇది తప్ప ఇంకా వేరే ఆలోచన మనకు ఉండకూడదు. అప్పుడు మనం బాగుంటాం. సంఘం బాగుంటుంది, ఆత్మీయంగా ఎదుగుతుంటుంది. ఈ సంఘం ఒక దీపస్తంభంలో ఉంటుంది. చుట్టూ చీకట్లో ఉన్న వారికి ఇది ఒక వెలుగుగా మారుతుంది. అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం? ఎక్కడో సాతానుగాడు మాయ చేస్తున్నాడు. ఎక్కడో సాతానుగాడు మాయలో చిక్కుకొని పోతున్నాం మనం, మనకు తెలియకుండానే. అందుకే నా దేవుడు ఈ మాట నీ చెవినికి వినిపిస్తున్నాడు. నువ్వు మారతావని. లేదా వాతవయోట మనసాక్షి కలిగిన వాడిలాగా వారిలాగానే మారిపోతావా, శాస్త్ర పరిశీలిలాగా. ఇప్పుడైతే ఇంకా ఆయన అందరిని వచ్చి అందరినీ అంటే అన్యులైన వారిని, ఫస్ట్ యూదులకే కదా ఆయన. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? అందరిని తీసుకొచ్చేసానంటే అన్యుల దగ్గరకు వెళ్ళిపోతున్నాడు. అన్యులు యూదులు చాలా నీచంగా చూసేవాళ్ళు, మీకు తెలుసండి. పేతురు గారు ఆ కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు గారు స్వయంగా చెప్తాడు, అన్యుడితో మాకు సహవాసం లేదు, అన్ని జాతి వాడితో సహవాసం లేదు. మీరు ఎంత నిష్ఠగా ఉంటారు అని అంటే, వాళ్ళు పైన గలిలయ ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది, కింద యూదయ ఉంటుంది. మీరు మ్యాప్లో మీరు చూస్తే ఇజ్రాయిల్లో ఈ కింద ఉన్నటువంటి యూదులైన వారు గలిలయకు వెళ్ళాలి అని అంటే సమరయ ఊరి గుండా కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఈ యూదయ పక్కకు వచ్చి యోర్దాను నది దాటి యోర్దాను నుంచి అలా పైకి గలిలయకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అనంటే వాళ్ళ నడిచినటువంటి ఆ మార్గంలో మేము నడిస్తే సమరయులు, మేము అపవిత్రులం అయిపోతాం. అందుకే ఒక సమరయ స్త్రీతో యేసుప్రభుల వారు మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు, ఆయన నీళ్ళడగానే ఆమె ఆశ్చర్యపోతుంది. ఆశ్చర్యపోయి అంటుంది, అయ్యా మీరు యూదులు, మేమేమో సమరయులం, మీరు మమ్ములు నీళ్ళు అడగటం ఏంటి? యూదులకు మాకు సాంగత్యం లేదు కదా. అలాంటి సిచ్యువేషన్ అనమాట. అంటే అంత అంటరాని వరకు చూసేవారు అన్యుల్ని యూతులు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, తీసుకొచ్చేయని అందరినీ అన్నాడు. అంతే. ఇంకా అది ఆహ్వానంలో ఉన్న సారాంశం. అంటే యూదులైన వారి దగ్గరికి పంపితే ఆహ్వానం, యూదులు ఏం చేశారు? ఆహ్వానాన్ని తిరస్కరించారు. యూదులు తిరస్కరించారు. పొలం పని ఉందని, ఆ పని ఉందని, ఈ పని ఉందని, మరి కొంతమంది అవమానపరిచారు, కొంతమంది కొట్టారు, కొంతమంది చంపేశారు. అంటే మొత్తానికైతే రాజుగారి ఆహ్వానాన్ని వాళ్ళు తిరస్కరించితే వెంటనే దాసులు వెళ్ళి మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసరికి ఆ మొత్తం విందుశాల నిండిపోయింది. అందులో ఎవరో ఒకడు కనబడ్డాడట. వాడికి నీకు వస్త్రం లేదు అన్నాడు. అంటే రక్షణ వస్త్రం లేదు నీకు, నువ్వు ఎలా వచ్చావు? తీసుకెళ్ళి నీ కాలు చేతులు కట్టి లోపల పడేయండి అన్నాడు. అంటే ఆ ఆహ్వానం, ఆ విందు రాజుగారిది అయినప్పటికీ అందులో నువ్వు పాలు పంచుకోవాలంటే ఖచ్చితంగా నీకు ఏముండాలి? వస్త్రం, పెళ్లి వస్త్రం. ఆ రోజుల్లో చెప్తుంటారు, ఆ రోజుల్లో ఎవరైనా కానీ యూదుల్లో ఉన్న సాంప్రదాయంలో ఆ పెళ్ళికి వచ్చేటప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా పెళ్ళికి సంబంధించి ఒక వస్త్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఆ విందులో పాల్గొనేటప్పుడు. ఎందుకంటే అక్కడ మళ్ళీ హెచ్చు తగ్గులు అనేవి కనిపించకూడదు. ఆ వస్త్రం వేసుకుంటే అందరూ ఈక్వల్గా కనపడతారు అన్న ఉద్దేశంతో. కానీ
అందరూ ఒకలా ఉన్నారు. ఇతడికి ఆ వస్త్రం లేదు. అంటే అర్థం ఏంటి? ఆ వస్త్రం అందుకుంటేనే నువ్వు నీకు ఇన్విటేషన్ ఉన్నట్టనమాట అందులోకి. ఆ వస్త్రం నువ్వు వేసుకొని కూర్చుంటేనే నీకు పెళ్ళికి ఏమున్నట్టు? ఇన్విటేషన్, ఆహ్వానం ఉన్నట్టు. అతను ఆ వస్త్రం లేకుండా వచ్చి కూర్చున్నాడు. అంటే వీడికి ఏం లేదు ఇతనికి? ఆహ్వానం, ఇన్విటేషన్ లేదు. అలానే ఈరోజు ఆ రక్షణ పొందే వారితో పాటు నువ్వు కూర్చోవాలి అనంటే, నీకు కూడా రక్షణ వస్త్రం కావాలి. ఆ రక్షణ వస్త్రం అనేది లేనప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశం నీకు లేదు గనక, ఇన్ని కాళ్ళు చేతులు కట్టి ఆ చీకటిలో పడేయండి. నరకంలో పడేయండి. ఇది యేసుప్రభులు వారు చెప్పిన ఎన్నో ఉపమానం? మూడో ఉపమానం. ఇప్పుడు ఒక్కొక్క ఉపమానం చెప్తున్న యూదులకు ఎలా ఉంటది? ప్రేమ పెరుగుతది యేసుప్రభు మీద, కోపం పెరుగుతుంటదా ఇంకా? ఎలా ఉన్నాయి ఉపమానాలన్నీ? చాలా హార్డ్‌గా ఉన్నాయి గదా! చాలా కఠినంగా ఉన్నాయి. మన కోసం కాకపోయినా మనకే ఇంత బాధగా ఉంటే, మరి ఆళ్ళ కోసం చెప్తున్న వాళ్ళకి ఇంకెంత ఎలాగా ఉండాలి? అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారులెండి. అంటే మా సంఘంలో ఎక్కడికైనా గాని, "చూసావా ఈయన నన్ను టార్గెట్ చేసి చెప్తున్నాడు" అంటుంటారు. ఇప్పుడు యేసుప్రభు చేసిందేంటి ఇక్కడ? యేసుప్రభు చేసిందేంటి ఇక్కడ యూదులను? టార్గెటా కాదా? టార్గెటే. అవును. అక్కడ కళ్ళ ముందు తప్పు కనబడుతున్నప్పుడు, ఆ తప్పును సరిచేయడానికి ఆయన మాట్లాడుతుంటే, టార్గెట్ అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? అంటే నిన్ను ఈ రకంగా వాడు మోటివేట్ చేస్తున్నాడా వాడు సాతాను? అంటే నిన్ను ఈ రకంగా మోటివేట్ చేసి నిన్ను ఇంకా దూరం చేయటానికా? ఆత్మీయంగా? వద్దు. ఈ ఆలోచన అసలు మంచిది కాదు. ఏదైనా మనకు తలిగిందా సరి చేసుకుందాం అంతే. లేదా హ్యాపీ. అలా ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 జరిగిపోయాయోనండి, ఇక ఆ తర్వాత కిందికెళ్ళేటప్పటికి 46లో ఎక్కడ 46? 21వ అధ్యాయం. 21వ అధ్యాయం. 22 కదా! 22. 22వ అధ్యాయంలో 14 వచనాలు కదా! ఈ 14 వచనాలలో 22, 14 అయిపోయింది. 15కొచ్చేటప్పటికి ఈ మాటలు విన్న తర్వాత, అంటే ఈ మాటలు వినటం అంటే ఈ ఉపమానాలన్నీ విన్న తర్వాత ఏం కలిగిందో చూడండి. అప్పుడు పరిసయ్యులు వెళ్లి మాటలలో ఆయనను అంటే ఇంకా లాభం లేదు అని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయేసి ఇక నుంచి ఏం జరుగుతుందనంటేనండి, వాదనలు అంటే ఆర్గ్యుమెంట్ యేసు ప్రభుతో ఇక నుంచి ఆర్గ్యుమెంట్స్‌కి దిగుతున్నారు. మీరు ఏమైనా సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడి నుంచి వాదనలు, ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఆర్గ్యుమెంట్ విత్ జీసస్ క్రైస్ట్. అంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు యేసు ప్రభుతో వాదనకు దిగుతున్నారు. ఇప్పుడు విన్నారు కదా! ఈ 3 ఉపమానాలు విన్నారు కదా! విన్న తర్వాత యేసు ప్రభుల వద్ద కోపం పెరిగిపోయింది. పగ, ద్వేషంతో ఉండిపోయారు. అవకాశం కోసం చూస్తున్నారు. ఎలా పట్టుకోవాలి? ఎలా సంహరించాలి? ఎట్లా ఇతన్ని బంధించాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలానైనా గాని ఇతన్ని మనం ఏమంటారంటే పట్టుకోవాలి ఇతన్ని అన్న చాలా కసితో వాళ్ళు ఉన్నట్టుగా మనకిక్కడ కనబడుతుంది. రైట్. ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా, ఎందుకంటే అతను ఏదైనా చేద్దామంటేనేమో పబ్లిక్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరుగుతుంది ఇదంతా? ఆ దేవాలయపు ఆవరణలో జరుగుతుందంటే బోలెడంత మంది జనం ఉన్నారక్కడ. ఇప్పుడు ఇంతమందిలో ఇన్ని మాటలు చెప్పి మనల్ని ఇంత అవమానపరిచిన వ్యక్తిని ఇప్పుడు పబ్లిక్‌గా అతనిలో ఏ తప్పు లేకుండా మనం గాని పట్టుకొని ఏదైనా చేసామా ప్రజలు తిరగబడతారు. కాబట్టి ఏ ప్రజల ముందు మనల్ని అవమానపరిచాడో అదే ప్రజల ముందు ఇతన్ని మనం అవమానం కలిగించాలి. దీనికోసం మనం ఏం చేద్దాం అని ఈ ఈ టీమంతా కూడా సమావేశమయ్యారనమాట. ఏ టీము? ఈ టీంలో ఎవరెవరున్నారు? శాస్త్రులున్నారు, పరిసయ్యులున్నారు, ప్రధాన యాజకులున్నారు, ఆ తర్వాత వచ్చేసి ప్రజలలో ఉన్న పెద్దలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి తోడు మరి కొంతమంది కలుస్తారు. హేరోదీయులు కలుస్తారు వీళ్ళకి తోడు. వీళ్ళకి తోడు సద్దుకాయలు కూడా కలిసిపోయారు ఇప్పుడు. చూసారా? మొత్తానికైతే అందరూ ఒకటైపోయారండి. అంటే అందరూ ఒకటయ్యారంటే అర్థం ఏంటంటే దొంగలంతా ఒకటయ్యారు. మీకు ఇలా చెప్తే మీకు అర్థమవుతదేమో. దొంగలంతా ఒక్కటైపోయారు. అంతేకాదు దొంగకు దొంగ ఏదో సామెత దొంగకు దొంగ ఏమవుతాడట? తోడు. దొంగకు దొంగ సాక్ష్యం అన్నట్లుగా ఉంటదనమాట. ఇక్కడ ఎలా అయిపోయారంటే ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ప్రజల్లో పెద్దలు, హేరోదీయులు. హేరోదీయులు అంటే ఎవరంటే హేరోదు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు యూదయ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? హేరోదు పరిపాలిస్తున్నాడు. ఈ హేరోదు యొక్క కుటుంబ పాలనను సమర్థించే యూదులు కొంతమంది ఉన్నారు అందులో. యూదుల్లోనే మరలా. అర్థమైంది? యూదుల్లోనే హేరోదు యొక్క పరిపాలనను సమర్థించేవారు కొంతమంది ఉన్నారు. అంటే హేరోదును అనుసరించేవాళ్ళు. అందుకు వాళ్ళని ఏమన్నారు అంటే వారిని హేరోదీయులు అన్నారు. ఇంతమంది ఏవండి? ఇంకో కొంతమంది ఉన్నారు. వేగులవారు అన్న పదాన్ని ఉపయోగిస్తాడు. లూకాసు వార్తలో వేగులవారు అని ఒక పదం ఉపయోగిస్తాడు. ఇన్ని వర్గాల వారు ఒక్క యేసును పట్టుకోవటానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఏ రోజు జరుగుతుంది? ఇది యేసు జీవితంలో జరిగిన సంఘటనలు కాదు. ఒక్కరోజు జరుగుతున్న విషయం ఇదంతా. ఏ రోజు? ఆ రోజు
అందుకే చెప్పాననమాట మంగళవారం చాలా చెడ్డదనుకున్నారేంటి? చాలామంది లోకల్‌లో చెప్తారు మంగళవారం మంచిది కాదంటారు. ఎందుకో మరి. ఎందుకో చెప్పరు. మంచిది కాదంటారు అంతే. కాదన్నప్పుడు చెప్పాలి గదా! ఏవండీ ఆ సెంటిమెంట్‌లు పెట్టుకోకండి. మంగళవారం మంచిది గాదు, సోమవారం మంచిది గాదు, గురువారం, లక్ష్మీవారం మంచిది గాదు అని అంటారు. ఎందుకు మంచిది కాదురా అంటే ఏం చెప్పడు. చెప్పాలి కదా! ఒకవేళ నువ్వు మరి పోనీ మంచి రోజు ఏది అన్నావనుకో, పోనీ సోమవారం అన్నావనుకో నువ్వు. ఇప్పుడు బైబిల్‌ని అడిగామనుకోండి, బైబిల్ ఏమని చెప్పిందో తెలుసా? ఎఫెసీ పత్రిక ఎళ్ళేటప్పటికి దినములన్నీ ఏమన్నాడు? చెడ్డవన్నాడు. ఇప్పుడు చెప్పిక ఏ రోజు మంచిదో? దినములు చెడ్డవన్నాడాయన. ఏ రోజు మంచిదనంటావు నువ్వు? అక్కడ విషయం ఏంటంటే, ఏవండీ మనం క్రైస్తవులం అండి. ఆ! ముహూర్తాలు, రోజులు ఇయన్నీ ఏంటి? అన్ని దేవుడు చేసినవి, అన్ని దేవుడిచ్చినవి ఒకటి. రెండోదొచ్చేసి ఏంటంటే, ఆహ్, మనం ఎప్పుడు కూడా 10 మందికి మాదిరిగా ఉండాలండి. లోకంలో కొన్ని కొన్ని ఆళ్ళకు తెలుసో తెలియకో వాళ్ళంతా పాటిస్తుంటారు. వాళ్ళని మనం సరిచేసుకునే క్రమంలో ఉండాలి. పోనీ ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, రోడ్డు మీద పడిపోయాడనుకోండి, ఈరోజు మంగళవారం హాస్పిటల్‌కి తీసుకెళ్ళకూడదు అని అంటామా? వద్దు. హ్మ్. ఏవండీ కడుపు నొప్పులేస్తుందనుకోండి సడెన్‌గా అపెండిసైటిస్ అంటాడు. లేదు లేదండి ఈరోజు మంచి రోజు కాదండి. టైం కూడా బాగోలేదండి. ఈ టైంలో తీసుకెళ్ళిపోతే ఏదైనా జరిగే అవకాశం ఉందండి. ఆ నొప్పితో అలా ఉండి అలా చచ్చిపోయిన పర్లేదు గానీ హాస్పిటల్‌కి మాత్రం వద్దు. అంటారా? అప్పుడు మాత్రం చూసుకోరండి. హ్మ్. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇయన్నీ గుర్తొస్తుంటాయి మనకు. రోజులు, తిథులు, నక్షత్రాలు ప్రశాంతంగా ఉన్నాం గదా! ఏదైనా మీదికొచ్చిందనుకోండి, అయన్నీ లేవండి పక్కన పెట్టండి అంటామంతే. మనం ఎట్టెట్టని పారిపోతామండి. ఊసవల్లి టైపు. అదైనా గాని ప్రాణాపాయం వచ్చినప్పుడు మాత్రమే మార్చుకుంటది గానీ రంగు. మిగతా టైంలో ఒకే రంగుతో ఉంటదండి. మనమంటావా ఎప్పుడు ఎటు మారిపోతామో తెలీదు. దానికంటే డేంజర్. ఇక్కడ కూడా మనం చదువుతున్నప్పుడు వాదనలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ? మత్తయి సువార్త 22వ అధ్యాయం 15. అప్పుడు పరిసయ్యులు వెళ్లి మాటలలో ఆయన చూసారా? మాటల్లో చిక్కుపరచవలనని బోధకుడా నువ్వు సత్యవంతుడివై ఉండి అని మాట్లాడుతున్నారు. మొత్తానికైతే ఏంటంటేనండి ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది మత్తయి గారు రాసింది, మార్కు గారు రాసింది, లూకా గారు రాసింది అన్ని చోట్ల ఉన్నటువంటి విషయాలన్నీ కలిపి నేను మాట్లాడుతున్నాను. కనుక మరలా ఇక్కడ లేదు కదా అనేటువంటిది మీరు అనుకోవాల్సిన పని లేదు. మీరు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఎన్నో వచనం ఇప్పుడు మీరు చదువుతున్నారు? 15వ వచనం నుంచి గాని, అలానే మీరు లూకా సువార్త 20వ అధ్యాయం 19 నుంచి కానీ, ఆ తర్వాత మార్కు సువార్త 12, 18 నుంచి 27 కానీ ఇవన్నీ కూడా మీరు తర్వాత చదువుకున్నప్పుడు ఇవన్నీ యేసు ప్రభుల వారిని మాటల్లో చిక్కుల్లో పెట్టాలి అని ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలు. తెలుసుకుందామని గాదు. కొంతమంది ఉంటారండి. తెలుసుకుందామని అడగరు. తెలిసే ఈయనకి తెలుసో లేదో అడుగుదామని. మీ ఆయన్ని చూస్తుంటాం గదండీ! విషయం ఏందంటే ఆళ్ళకి తెలియక అడగరు. ఆళ్ళకి తెలుసు. కాకపోతే నాకు తెలుసో లేదోనని. అప్పుడు నాకు తెలీదు నాకు చూసావా పాస్టర్ గారికి తెలియంది నాకు తెలిసింది అని 10 మందికి చాటింపేసుకోవాలి. ఇక అలా ఉంటారు. ఏం చేస్తాం మనం మనకు భరించాలి ఇక అంతే. పిల్లలు ఎలాంటి వాళ్ళని తండ్రి ఏం చేయాలి? భరించాలి. మరి మన సేవకులుగా అక్కడ ఆ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా భరించాల్సిందే. ఇక్కడ కూడా మనం చదువుతున్నప్పుడు ఈ ఈ వాదనలన్నీ కూడా ఎలా ఉంటాయనంటే మొదటి వాదన చూడండి. మొదటి వాదన మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఏం తీసుకొచ్చారటండి ఒక పన్ను చెల్లించే విషయం గురించి అదే కదా తీసుకొచ్చారు. దేనారం ఏమంటారు? పన్ను చెల్లించు అంటే ఈళ్ళు కుయుక్తితో అడుగుతున్నారండి అది. కుయుక్తితో అంటే యేసుప్రభుల వారిని ఎలానైనా పట్టుకోవాలి అన్న ఉద్దేశ్యంతో. వచ్చేసి ప్రభువా నువ్వు చాలా మంచోడివి. నువ్వు చాలా మొహమాటం లేకుండా మాట్లాడతావు. నువ్వు కరెక్ట్‌గా మాట్లాడతావు. అంటే ఇదంతా ధూపం వేయడం అనమాట. మరి అంత మొహమాటం లేనివాడు అంత కరెక్ట్‌గా మాట్లాడతాడు. మరి ముందు చెప్పిన విషయాలు లొంగిపోవచ్చుగా? ఇప్పుడు ముందు చెప్పిన విషయాలన్నీ మంచి విషయాలు కదా! మరి వాటికి లోబడిపోవచ్చు కదా! నో, 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 నో. పట్టుకోవాలి ఆయన్ను. ఇగో నువ్వు చాలా కరెక్ట్‌గా మాట్లాడతావు. మొహమాటం లేకుండా మాట్లాడతావు కాబట్టి నిన్నొక ప్రశ్న అడగాలనుకుంటున్నావు ఏంటంటే, కైసరుకు పన్నిచ్చడం న్యాయమా? కాదా చెప్పు. ఎందుకిప్పుడు ఇవ్వచ్చు అని అన్నామనుకోండి ఒక సమస్య. వద్దు అన్నారనుకోండి ఇంకొక సమస్య. అంటే ఇప్పుడు ఇవ్వచ్చు అని అన్నారనుకోండి, యేసుప్రభులు ఇవ్వచ్చు అని అంటాడాయన డైరెక్ట్‌గా. అన్నప్పుడు ఎలా పట్టుకుందాం అనుకున్నారంటే వాళ్ళ తెలివి చూడండి ఎలా ఉందంటే, చూసావా కైసర్ అనేవాడెవడు? రోమా చక్రవర్తి. రోమా చక్రవర్తి ఎవడు? మనల్నందరిని బానిసలుగా చేసుకున్నవాడు. అంటే రోమా చక్రవర్తి కైసర్ అనేవాడు మనల్ని బానిసలుగా చేసుకొని, మనల్ని బాధలు పెడుతుంటే, ఇంత ఇబ్బంది పెడుతుంటే, ఆడికి ఇతను ఏం చేయమంటాడు? పన్ను
కట్టమంటున్నాడు అని అంటే ఇతని యూదుడే, మన యూదులమే. యూదుడు అయ్యుండి అసలు మనల్ని ఆ పన్నుకట్టు అని ఆడికి ఏమంటారు సపోర్ట్‌గా మాట్లాడుతున్నాడు. ఎవరికి? రోమా చక్రవర్తికి సపోర్ట్‌గా మాట్లాడుతున్నాడు. ఇతను మనకు నాయకుడేంటి? ఇతను ఎలా యూదుడవుతాడు అని ప్రజలు ఇలా రెచ్చగొట్టొచ్చు అని. వాళ్ళకి యుక్తి చూడండి ఎలా ఉందో. పోనీ రెండవది, వద్దు అని అన్నాడనుకోండి ప్రభువు. అప్పుడేమంటారో తెలుసా అండి? చూసావా ఇతను కైసర్‌ని ఎదిరిస్తున్నాడు. రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. రాజద్రోహి ఇతను అని రోమ ప్రభుత్వానికి అప్పచెప్దాం. అంటే ఒకవైపు ఏమో వద్దు అంటేనేమో ఎవరికి కట్టండి అంటేనేమో యూదులకు అప్పచెప్దామని చూస్తున్నారు చుట్టూ ఉన్న జనాలకు, యూదులకు. కట్టండి అని అంటేనేమో ఏమంటారు? కట్టండి అంటేనేమో యూదులకు, వద్దంటేనేమో రోమ ప్రభుత్వానికి అప్పచెప్దాం అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారండి. ఇవన్నీ వాళ్ళకి తెలియదండి. యేసుప్రభువుకి తెలీదా అండి? ఆయన తెలీదా ఇవన్నీ? బాగా తెలుసండి అంది. అందరి గురించి తెలుసండి ఆయనకు. అప్పుడు ఆయన వెంటనే అన్నాడు, ఒరేయ్ నా దగ్గర మీ నాటకాలు మీలాంటి వాళ్ళు ఎంతమంది చూశాను. వయసులో చిన్నవాని కావచ్చు, జ్ఞానంలో నేనే జ్ఞానము నేను. ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు యేసుప్రభు అంటే. బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. 12వ ఏట యేసుప్రభు 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నప్పుడు ఈయన అడిగే ప్రశ్నలకు, ఈయన ఇచ్చే సమాధానాలకు ఆళ్ళకు బుర్ర పాడైపోయిందట, పిచ్చెక్కిపోయిందట. ఆయన ప్రజ్ఞకునకు ప్రత్యుత్తరములకు వాళ్ళు ఏమైపోయారట? విస్మయం, షాక్. 12వ ఏట ఏంట్రా బాబు, ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను? 12 ఏళ్ల వయసులో ఏంటి జ్ఞానం? అంటే 12 ఏళ్ల వయసులోనే కంగు తిన్నారు ఆయన మాటలకు. అలాంటిది ఇప్పుడు 33లో ఉన్నాడు. అలా దొరికిపోతాడు అంత ఈజీగా? అప్పుడు వాళ్ళ కుయుక్తి ఆయన ఎరిగి, అవునా? ఒక విషయం, మీ దగ్గర నాణెం ఏదైనా ఉందో తీసుకురండి అనగానే నాణెం తీసుకొచ్చి చేతిలో పెట్టారు. చేతిలో పెట్టిన తర్వాత యేసుప్రభు చాలా సింపుల్‌గా ఉన్నాడంటే, ఈ పైనున్న ఈ వ్రాత, ఈ బొమ్మ ఎవరిది అనంటే కైసరిది అన్నారు. అనగానే అప్పుడు ఆయన అన్నాడు, మరి ఇంకేంది ఈ బొమ్మ, ఈ రాతంతా కైసరిది కదా! కైసరిది కైసరికి ఇచ్చేసేయండి. దేవునివి ఈళ్ళు ఎలా సమాధానం చెప్తారో వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు వాళ్ళు. అబ్బా! ఇది ఇది ఇంక చెప్పేసరికి ఆళ్ళకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఆళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి ఏమనుకున్నారో ఒకసారి చూస్తారండి అక్కడ. ఎక్కడ? వారు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఆ పదం చూడండి. వారు ఈ మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. ఆశ్చర్యపడి వెళ్ళిపోయారట. హమ్మయ్య! వెళ్ళిపోయారు కదా అని మీరు ప్రశాంతంగా మీరు ఏం ఉండకండి. ఎళ్ళిపోయి ఇంకా ప్లాన్‌లు చేస్తున్నారు ఆళ్ళు. ఎలా పట్టుకోవాలని, అమ్మో! వెళ్ళిపోయారంటే అంత అంత ఈజీగా వదిలేసారని కాదు ఆయన్ను. ఇంకా 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 ఎలా ఎలా ఇరికించాలన్న ఆలోచనలో ఉన్నారాళ్ళు. ఆళ్ళొకటే అనుకున్నారు. ఏది ఏమైనా ఈ పస్కాలోపు ఏసేయాలి ఆయన్ను. ఫిక్స్ అయిపోయారు. కాకపోతే అవకాశం కోసం చూస్తున్నారు. ఎక్కడ ఇరికించాలా అని. ఏవండీ? అలా అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళిపోయగానే వీళ్ళు వెళ్ళిపోయేసి శాస్త్రుల పరిచయులు సద్దుకాయలు ఎంటర్ అయిపోయారు ఇప్పుడు. నెక్స్ట్ రెండవది ఏంటి? సద్దుకాయలు వచ్చారు. ఈ సద్దుకాయలు ఎలాంటి సమస్యతో వచ్చారో తెలుసా యేసుప్రభు దగ్గరకు? ప్రభువా ఏంటేంటి నువ్వు పునరుత్థానం ఉందని చెప్తున్నావట ఏంటి కొత్తగా? పునరుత్థానం ఉందట. పునరుత్థానం లేదు. ఈ సద్దుకాయల యొక్క సిద్ధాంతం ఏంటంటే పునరుత్థానము లేదని చెప్తారు వాళ్ళు. అంటే మనిషి చనిపోయిన తర్వాత తిరిగి బతకడు అనేది వాళ్ళ సిద్ధాంతం. కనుక పునరుత్థానం లేదని సద్దుకాయలు యేసుప్రభు దగ్గరకు వచ్చి, నిజంగా నువ్వు ఉందని చెబితే మాకు డౌట్ ఉంది. దీనికి నువ్వు క్లారిఫై చేయాలి. ఏంటి అన్నప్పుడు, ఇదిగో ఒక మనిషి ఉన్నాడు, భార్య ఉంది, మనిషి చచ్చిపోయాడు, భార్య బతికుంది, రెండోవాడొచ్చాడు పెళ్లి చేసుకున్నాడు, మూడోవాడొచ్చాడు పెళ్లి చేసుకున్నాడు. ఇలా మొత్తంగా ఆమె ఎంతమందికి భార్యగా కొనసాగింది? 7గురికి. ఆ తర్వాత ఆవిడ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు పునరుత్థానం ఉందని చెప్తున్నావు కదా! పునరుత్థానం వల్ల ఈవిడ లేసిద్ది, ఆళ్ళు కూడా లేస్తారు. ఇప్పుడంటే చచ్చిపోయాడు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా కాపురం చేశారు, పర్వాలేదు. మరి ఇప్పుడు పునరుత్థానంలో 7గురు ముందుంటారు, ఆవిడ కూడా ముందుంటది. ఇప్పుడు 7గురిలో ఎవడికి భార్య చెప్పు ఇప్పుడు. అనగానే హమ్మయ్య! దొరికిపోయాడురా మనకు ప్రభువు ఇంకా. ఇక దీంతో ఇక మనం మొత్తం ఇతన్ని క్లోజ్ చేసేయొచ్చు అని చాలా ఆనందపడిపోతున్నారు మనసులో. అప్పుడు ప్రభువు అన్నాడు, మరి పిచ్చివాళ్ళారా, పునరుత్థానంలో అసలు చచ్చిపోయిన తర్వాత ఆ పునరుత్థానంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? మీకు కనీసం మినిమం సెన్స్ లేదు. అక్కడ యేసుప్రభు ఒక మాట అంటాడు, మీరు దేవుని శక్తిని గాని, లేఖనములను గాని మీరు ఎరుగక పొరపడుచున్నారన్న పదాన్ని ఉపయోగిస్తాడు. మీరు దేవుని శక్తిని కానీ, లేఖనములు అంటే వాక్యం రాయబడిన వాటిని మీరు ఎరుగక పొరపడుతున్నారు. మీకు నిజంగా వాక్యం అర్థమైతే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు నా దగ్గరికి మీరు తీసుకొని రారు. మీకు అర్థమైతే వాక్యం, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఆ రోజు పునరుత్థానమందు
దేవదూతల వలె ఉంటారు. అంటే దేవదూతల వలె ఉంటారు అంటే ఆత్మలుగా ఉంటారు. అంటే ఆత్మలకు పరలోకంలో దేవదూతలకు పెళ్ళిళ్ళున్నాయా? లేవు. కనుక ఆ రోజున కూడా పెళ్ళిళ్ళు చేసుకోరు. పెళ్ళిళ్ళకి ఇవ్వటం అనేది ఆ తర్వాత ఏమీ జరగదు. మొత్తానికైతే యేసుప్రభు ఈ మాట చెప్పగానే 34లో ఆయన సద్దూకయ్యుల అది చూడండి 32, 37 చదువుతున్నప్పుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని మాట్లాడి వాళ్ళు సజీవులా, మృతులా అంటే వాళ్ళు మృతులు కనబడుతున్నారు. లేదు లేదు వాళ్ళు సజీవులుగా ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు అని చెబుతూ కిందికొచ్చేసరికి ఆయన బోధకు వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. సద్దూకయ్యుల నోరు మూయించెనని ఇప్పుడు పరిసయ్యులు కూడా విన్నారట. ఇంకా ఆగట్లేదండి. ఇంకా ఆగటం లేదు. ఏంటి మన నోరు మూయించాడు ముందు. పన్నివ్వటం న్యాయమా కాదని అడిగితే మన నోరు మూయించాడు. సద్దూకయ్యులు వెళ్ళారు. సద్దూకయ్యుల నోరు కూడా ఏం చేశాడు? మూయించేశాడు. ఇక లాభం లేదని వీళ్ళిద్దరూ కలిసిపోయి ఒక లాయర్‌ని తెచ్చుకున్నారండి ఇప్పుడు. లాయర్ గారు. అంటే ధర్మశాస్త్రాన్ని వాదించేటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రోపదేశకుడు. ఆయన దగ్గరికెళ్ళిపోయి, "నువ్వు ధర్మశాస్త్రంలో చాలా దిట్ట గదా! నువ్వు చాలా గట్టిగా ఉన్నావు గదా! పద నువ్వు మా ముందుండు, మేము వెనకుంటాం. ఆడు మా నోరు మూయించాడు, వీళ్ళ నోరు మూయించాడు. ఇక నువ్వు వెళ్ళావు అని అంటే మాత్రం ఇక దొరికిపోతాడు ఆయన. కదా నువ్వు పద" అని చెప్పేసి ఆయన తీసుకొచ్చారనమాట ఇప్పుడు. మొత్తానికి వీళ్ళందరూ కలిసి లాయర్‌ని తీసుకొనొచ్చి యేసుప్రభు ముందు నిలబెట్టారు. పెట్టి, "నువ్వు మంచి ప్రశ్న, ఇగో ఎలాంటి ప్రశ్న అడగాలంటే ఇరుకున పడే ప్రశ్న అడగాలి ఆయన్ని. ఆయన సమాధానం చెప్పలేని ప్రశ్న అడగాలి. ఆయన చెప్పే సమాధానంతో ఏమైపోయాలంటే అక్కడే మీరు రాళ్ళతో కొట్టాలి ఆయన్ని. ప్రజలందరిలో అతను ఒక బ్యాడ్ అని క్రియేట్ చేయాలి మేము. అలాంటి ప్రశ్నలు అడగాలి" అని మొత్తానికైతే ఈయన్ని బాగా రేపు తీసుకొచ్చేసారండి. ఎవరిని? లాయర్ గారిని. లాయర్ వచ్చాడు. ఎక్కడ ఈ విషయం ఎక్కడ రాశాడు? ఇక్కడే 36లో 22, 36లో వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించు, ఆ పదం చూడండి. ఆయన ఎందుకు అడుగుతున్నాడంటే తెలుసుకోవడానికా? శోధించడానికా? శోధించుచు, "బోధకుడా, ఈ ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది" అని అడిగాడట. అంతే. అదే నా ప్రశ్న. ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడగగానే యేసుప్రభువుకి తెలియదు ఎందుకు అడుగుతున్నాడో? తెలుసు కదా ఆయనకు. తెలుసు. అప్పుడు ఆయన ఒకటే అన్నాడు. ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే, ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించు. అది ప్రధానమైనటువంటి మొదటి ఆజ్ఞ. 2, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఇది రెండవ ఆజ్ఞ. ఇంకేం మాట్లాడతాడు? దేవుని ప్రేమించమన్నాడు, మనిషిని ప్రేమించమన్నాడు. ధర్మశాస్త్రం అంతా అదే కదా చెప్పింది. ఇప్పుడు మనం ఇంకేం పట్టుకుంటాం ఆయన్ను? అది తప్పే ఉంది అంటే వచ్చిన లాయర్ కూడా ఏమైపోయాడు? ఇక సైలెంట్. ఇది ఏంట్రా బాబు, ఎవరిని తీసుకొచ్చాడు అందరూ సైలెంట్ చేసేస్తున్నాడు అనుకున్నాడు. ఇక వీళ్ళందరూ చుట్టూ చేరి ఉండగా యేసుప్రభు డైరెక్ట్ ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఇంతకు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు యేసుప్రభు ప్రశ్నించాడు. ఎక్కడ? 22వ అధ్యాయంలో 41లో ఒకప్పుడు పరిచయలు కూడి ఉండగా యేసు వారిని చూసి, "క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? అసలు క్రీస్తు అంటే మీరు ఏమనుకుంటున్నారు" అని మాట్లాడాడు అంతే. ఇంకా వాళ్ళు దానికి సమాధానం లేక సైలెంట్ అయిపోయారు, మౌనం అయిపోయారు. చెప్పారు, దానికి మళ్ళీ యేసుప్రభు రిప్లై ఇచ్చాడు. మొత్తానికి ఇదన్నీ కూడా ఏంటంటేనండి ఆర్గ్యుమెంట్స్, వాదనలు, ఇవన్నిటిని కూడా ఎంత ఓపికతో చెప్పాడు కదండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతగా శోధించి, ఇబ్బంది పెట్టి, తప్పు పట్టుకోవాలని, ఇరికించాలని, చిక్కుల్లో పెట్టాలని ఇంత మాట్లాడుతున్నా కానీ అన్నింటికైనా చాలా ఓపికతో సమాధానం చెప్పాడు. ఇదంతా ఏ రోజు జరిగింది? అయిపోలేదు. ఇలా ముందుకెళ్తే నెక్స్ట్ వచ్చేసి అక్కడే వాళ్ళంతా చూస్తుంటే 23వ అధ్యాయం ఉంటుంది, మామూలుగా ఉండదు. ఒక్క లెవెల్‌లో కాదండి, ఒక రేంజ్‌లో యేసుప్రభువు మాట్లాడతారు. ఆ 23వ అధ్యాయం అంతా కూడా ఏందంటే యూదా అధికారుల యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. మనం అనవసరంగా ఆయనతో పెట్టుకుని మన పరువు పోగొట్టుకున్నట్టుగా ఉంది. అర్థమైందా? అనవసరంగా మనం ఏమంటారు అని అంటే ఆయన్ని లేపి మనం మరీ అనవసరంగా మన పరువు మనం తీయించుకున్నట్టుగా ఉంది కదా అని తర్వాత ఫీల్ అవుతారు వాళ్ళు. ఇక్కడ 23వ అధ్యాయం అంతా మీరు చూడండి, శాస్త్రుల పరిచయాల గురించి మాట్లాడుతూ వాళ్ళు గుడ్డివాళ్ళు, వాళ్ళ అంధులు అని మాట్లాడతారు. ఒక రకం మొత్తం మీరు చూడండి, వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అయ్యో అని సుమారుగా 7 మార్లు శాపాలు. 7 మార్లు ఆయన వాళ్ళను శపించినట్టుగా కనబడుతుంది. చివరికి వెళ్ళేటప్పటికి ఏమంటాడో తెలుసా? మీరు సర్పములు అని మాట్లాడేశాడు. పాము 23వ అధ్యాయంలో. చివరికి వెళ్ళేటప్పటికి ఒకటే అన్నాడు యేసుప్రభుల వారు. ఎందుకంటే ఆయన ఇక యెరూషలేము వదిలేస్తున్నాడు. అంతే కదా, చెప్పాను కదా, ఈ రోజు యెరూషలేముకు ఆయనకు సంబంధం తెగిపోతుంది, దేవాలయానికి రాడిక. అందుకే 23వ అధ్యాయానికి చివరికి వెళ్ళేటప్పటికి
యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు ఉండుదానా అని మాట్లాడుతూ 23వ అధ్యాయములో చాలా బాధతో మాట్లాడతాడు ఆయన. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగ చేర్చుకొనునో, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొని ఉంటేనే గాని మీరు వెళ్ళకపోతిరి. బాధపడుతున్నాడు. చాలా బాధపడుతున్నాడు. ముందుగా మనం చూసాం మొదటి రోజు పామ్ సండే రోజు. ఆయన యెరూషలేమును చూచి ఆయన ఏడ్చి, ఆ రోజు యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఈరోజు ఇక దేవాలయాన్ని, యెరూషలేమును ఆయన వదిలేస్తున్నాడు. ముఖ్యంగా దేవాలయాన్ని వదిలేస్తున్నాడు ఇక. ఇక రాడు ఆయన ఈ దేవాలయంలోనికి. ఇదే లాస్ట్. వాళ్ళ భవిష్యత్తు చూశాడు. ఎంతమంది వచ్చారు మీ దగ్గరకు, ఎంతమంది సేవకులు, ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది దైవజనులు వచ్చారు, చెప్పారు. చెప్పిన వాళ్ళందరూ అవమానపరిచారు. చెప్పిన వాళ్ళందరికీ వెనకాల ఏవేవో మాట్లాడుకుంటూ తిరిగేశారు. చెప్పిన వాళ్ళందరినీ కొట్టారు, దూషించారు, అవమానపరిచారు, చంపేశారు. కానీ మీరు మాత్రం లోబడిన వాళ్ళు కాదు అని చెప్పి ముగించేసి ఇక ఆయన దేవాలయం నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? బేతనీకి వెళ్ళిపోతున్నాడు మరలా. అదే కదా, అక్కడి నుంచి వచ్చాడు కదా. అలా బేతనీకి వెళ్ళిపోతుంటే ఆ దేవాలయం అంతటిని కూడా చూస్తున్నప్పుడు శిష్యులు, ప్రభువా ఎంత బాగుంది కదా దేవాలయం, ఎంత అందమైంది కదా ఈ దేవాలయం, ఈ దేవాలయం గురించైనా మీరు ఇలా రాతి మీద రాయి ఉండదని మీరు మాట్లాడారు అన్నప్పుడు ఇక ఆయన ఏమంటారు ఒలీవల కొండ దగ్గరికి వచ్చేసాడు. అంటే ఈ దేవాలయానికి అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఇది మత్తయ్య గారు కాదు, మార్కు గారు రాస్తారు, లూకా గారు రాస్తారు. ఏంటంటే ఒక బీద విధవరాలు ఇక్కడ ఈ దేవాలయానికి కొండ మీద దగ్గరికి వెళ్ళే లోపు ఇలా దేవాలయం నుంచి బయలుదేరి వెళ్తున్న సమయంలో స్త్రీలు ఉండేటువంటి ఆవరణం ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ. ఆ ఆవరణంలో వరుసలో నిలబడి ఒక బీద విధవరాలు కానుక వేయటం అనేది యేసుప్రభు చూస్తారు. మార్కు సువార్తలో 12:11 లాస్ట్లో కనబడుతుంది. లూకా సువార్త 21లో కనబడుతుంది కదా ఒక బీద విధవరాలు. యాక్చువల్గా ఆ బీద విధవరాలు గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, అందరూ కానుకలు వేస్తున్నారు, అందరూ వేస్తున్నారు, మూటలతో వేస్తున్నారు. ఇప్పుడు మాత్రం తీసుకొచ్చి ఒక 2 కాసులు మాత్రం వేసింది. ఆ ప్రభు శిష్యులతో అంటాడు, చూసావా ఎవరు ఎక్కువ వేశారు అని అంటే, వాళ్ళే కదా, వాళ్ళు కదా, వాళ్ళు కాదు, ఎవరు వేశారు అందరికంటే ఎక్కువ ఈవిడేసి. ఎందుకు ఎక్కువ వేసింది అని అంటే, వాళ్ళేమో ఉన్న దాంట్లో నుంచి వేశారు, ఈవిడ ఉన్నదంతా వేసింది. అంటే ఈ రోజుకు యాక్చువల్గా ఈ రోజుకు ఆవిడ దగ్గర ఉన్నది అంతే. ఇంకా ఇది వేస్తే మళ్ళీ రేపు వెళ్ళి వాళ్ళని పని చేసుకుని కష్టపడితే తప్ప రాదు. కానీ దేవుడి మీద విశ్వాసం, ఆవిడకి దేవుడి మీద ఉన్న నమ్మకం, దేవుడి మీద ఉన్న విశ్వాసం. అందుకే పెద్దగా దేవుడిని ఏమంటే మనం దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాము అనేది ఇప్పుడు ఏమంటే ఎక్కడ తెలుసు ఇక్కడేనండి. దేవుడికి ఇచ్చే విషయాలు మనం ఎలా ఉంటున్నాము అనేది ఒక్కసారి మనం చూసుకుంటే అక్కడ అర్థమైపోద్ది మనం ఎంత ప్రేమిస్తున్నాము దేవుని అనే విషయం ఏదైతే ఉందో. దేవుడికి దగ్గరకు వచ్చే విషయంలో కానీ, దేవుడి పని కొరకు ఇచ్చే విషయంలో మీరు ఎలా ఉన్నారు? పిసినితనంతో ఇస్తున్నారా? సందేహంతో ఇస్తున్నారా? సనుగుతూ ఇస్తున్నారా? దుఃఖపడుతూ ఇస్తున్నారా? అలా సనుగుతూ, సంశయంతో, సందేహముతో, దుఃఖపడుతూ ఇస్తే ఆ అర్పణ దేవుడు అంగీకరించే అర్పణ కాదు. ఇచ్చేటప్పుడు ఉత్సాహంగా ఇవ్వాలి. ఇచ్చేటువంటి వాళ్ళుగా శ్రేష్టమైనదిగా దేవుడికి మనం ఎప్పుడు ఇవ్వాలి. నిజంగా అలా ఇచ్చే వాళ్ళని ఎప్పుడు దేవుడు ఇచ్చేవారిగా నిలబెడతాడు తప్ప తీసుకునేవారిగా కాదండి. ఎప్పుడు నీ చేయి పైగానే ఉంటుంది. ఎందుకు? నువ్వు ఇచ్చేటువంటి మనసు. మీరు చూడండి, ఇచ్చే వాళ్ళు ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. ఇవ్వని వాళ్ళు ఎప్పుడు అడుక్కుంటూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సంఘంలో మీరు అప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇచ్చే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి. ఇవ్వని వాడు ఎప్పుడు అప్పులతోనే ఉంటాడండి. ఏంటంటే అప్పుల, నీ జీవితం అంతా అప్పులే. ఇంకా ఎందుకు? నువ్వు దేవుని కొరకు నువ్వు ఏం కష్టపడుతున్నావు? దేవుని కొరకు నువ్వేం ఇచ్చావు? పుచ్చుకున్నట కంటే ఏది ధన్యమో అంటాడు. ఏది మరి? మాటలు ఓకే, వాక్యాలు ఓకే, అన్నీ ఓకే. ఎందుకో ప్రాక్టికల్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎక్కడో మనం బ్యాక్ అయిపోతున్నట్టు కనబడుతుంది కదా. నువ్వు ఇచ్చి చూడు దేవుని కోసం. అందుకే కొరింథీ పత్రికలో అంటాడు కదండి, ఎలా ఇవ్వమన్నాడు? ఉత్సాహముగా ఇచ్చేవారిని ఆయన ప్రేమిస్తాడు. ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆయన ప్రేమిస్తాడు అంటాడు. దేవుడు నిన్ను ప్రేమించాలని నువ్వు కోరుకుంటే నువ్వు ఇచ్చేది ఎలా ఉండాలి? ఉత్సాహంతో ఉన్నట్టుగా ఉండాలి. ఓకే ఇలా ఇది ఆ రోజు జరిగినటువంటి మరొక ఇన్సిడెంట్ అనమాట. ఇంక ఇలా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర కూర్చొని అడుగుతారు. ఆ ఒలీవల కొండ నెక్స్ట్ ఏంటంటే బేతనీ అనమాట. అంటే మళ్ళీ దారిలో అనమాట. ఇది ఒలీవల కొండ అనేది యెరూషలేముకు బేతనీకు మధ్యలో ఒక కొండగా ఉన్నదనమాట. దాటుకుని వెళ్ళిపోవాలి. కొండ దగ్గర రాగానే అడుగుతారు, ప్రభువా ఏమంటారు అనంటే, నీ రాక ఈ దేవాలయము ఎప్పుడు పడిపోతుంది? ఆ తర్వాత వచ్చేసి నీ రాకడేంటి? యుగ సమాప్తి ఏంటి? 3 ప్రశ్నలు అడుగుతారు. దానికి ఆయన యేసుప్రభువు సమాధానము ఇచ్చాడు. ఇక అదే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరొక శిష్యులతో ఆయన ఇంకొక ఉపమానం కూడా చెప్తాడు అక్కడ. 25వ అధ్యాయం అంతా మీరు చూడండి. 25వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుతున్నప్పుడు 25వ అధ్యాయంలో 3
ఉపమానాలు ఆయన మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. ఒకటి 10 మంది కన్యకల గురించి మాట్లాడతారు కదా! 10 మంది కన్యకల గురించి చెప్పడం వల్ల ఉద్దేశ్యం ఏంటంటే సిద్ధపాటు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే పెళ్లి కుమారుడు ఎప్పుడొస్తాడో తెలీదు. ఆయన రాకడ ఎప్పుడో తెలీదు. కానీ ఇప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? అలర్ట్‌గా ఉండాలి. అన్న విషయం చెప్పటానికి ఆ సిద్ధపాటు గురించి చెప్పటానికి ఆయన ఉపమానం చెప్పేసాడు. ఆ రెండో ఉపమానం చెప్తాడు. తలాంతుల గురించి మాట్లాడతాడు కదా! ఒకడికి 5, ఒకడికి 2, మరొకడికి 1. తలాంతులు ఇచ్చాడు. తలాంతులు ఇవ్వకుండా మాత్రం ఆయన ఎవరిని వదిలేయలేదు. ఎంత మంచివాడంటే దేవుడు మీలో కూడా అందరికి ఏదో ఒక తలాంత్ ఇచ్చాడండి. ఆయన తలాంతు లేకుండా ఎవ్వరికీ ఆయన జన్మనివ్వలేదు. మీకిచ్చిన తలాంత్ ఏదో మీరేదో దాచిపెట్టారు. మీకిచ్చిన తలాంత్ మీరు పాతేశారు. మీకిచ్చిన తలాంత్ మీరు ఉపయోగించట్లేదు. కానీ తలాంతులు ఉపయోగించడం అంటే మీ బాధ్యతను మీరు గుర్తించటం. సంఘంలో నీ బాధ్యత ఏంటి? ఒక భర్తగా నీ బాధ్యత ఏంటి? ఒక భార్యగా నీ బాధ్యత ఏంటి? పిల్లలుగా మన బాధ్యతలేంటి? కుటుంబంలో మీ బాధ్యతలేంటి? అది దేవుడు మీకు ఇచ్చిన తలాంతు. మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. అది రెండవది. ఇక మూడవది ఏంటంటే మేకలు, గొర్రెలు అన్నాడు. ఈ మేకలు, గొర్రెల గురించి రెండవ రాకడలో జరుగుతున్నప్పుడు వేరు చేసేటువంటి ప్రోగ్రామ్. నువ్వు ఎందులో ఉంటావు? గొర్రెల గుంపులో ఉంటావా? మేకల గుంపులో ఉంటావా? గొర్రెల గుంపులో ఉండు. అప్పుడుంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యం స్వతంత్రించుకోండి అని చెప్పి మొత్తానికి మంగళవారాన్ని ముగించేశాడు. ఏవండి చెప్పటానికి ఇలా ఉంటే పైపైన చెప్పడానికి ఆ రోజు మాట్లాడిన ఆయన, అనుభవించిన ఆయన ఎంత వేదన, ఎంత శారీరకంగా అలసిపోయి ఉంటాడో ఒక్కసారి ప్రాక్టికల్‌గా మీరు ఆలోచించండి. నాకేమనిపించిందంటేనండి, మంచి మెసేజ్ చెప్పాడు. చాలా సంగతులు మాట్లాడాడు. కానీ పనికిరాని వాళ్ళ ముందు పోసినట్టుగా అయిపోయాయండి. పందులు ఎదుట మీ ముత్యములను వేయకండి. నిజంగా చెప్పాలనంటే ముత్యాల్లాంటి ఈ మాటలు పనికి వాలిన ఆ యూదుల మధ్య ఆ రోజు ఆయన మాట్లాడాడు. మంచి ప్రసంగం అయితే చెప్పాడు గానీ, దాన్ని విన్నవారు మంచివాళ్ళు కాదు. ఉపయోగం లేకుండా పోయింది అంతే కదా! అప్పుడప్పుడు సేవకులకు మాకదే అనిపిస్తుంది. మంచి ప్రసంగమే. ఈ ప్రసంగం అక్కడ చెప్పుంటే ఎంత బాగుండు. అందుకంటే అయ్యో కొరాజీన్, అయ్యో బెత్సయిదా బాధపడతాడు. ఈ అద్భుతాలు ఎక్కడో తూరు సీదోను ప్రాంతంలో చేసినా బాగుండేదే అని. ఈ మాటలు మీ విషయంలో నేను అలా అనుకోకూడదని అనుకుంటున్నాను. మంచి సంగతులు చెప్పవలసిన చోట చెప్పాను. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాను అని నేను అనుకోవాలి తప్ప, ఇంత మంచి జ్ఞానాన్ని అక్కడెందుకు చెప్పానా అని నేను అనుకోకూడదు. యేసైతే అలానే బాధపడ్డాడు. ఎందుకంటే మంచి విషయాలు చెప్పాను. కానీ ఒక్కరు విన్నారే తప్ప చెవులతో గ్రహించారా? విన్నారే కానీ ఎవరైనా లోపడ్డారా? లోపడలేదు. ఎంతో వేదనతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా మంగళవారం ముగిసిపోయింది. మరి బుధవారం ఏం చేశాడు? మరి ఆ దేవాలయానికి రానన్నాడు కదా, ఇక కృష్ణకు రానన్నాడు. మరి ఏం జరిగింది బుధవారం? పడుకున్నాడా? ఏం చేశాడో రేపు బుధవారమే మాట్లాడుకుందాం. బుధవారం ఏం చేశాడో బుధవారం మాట్లాడుకుంటే బాగుంటుంది. అందుకే రేపే మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ శ్రేష్టమైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు నేర్పిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ఇవ్వండి. సంఘాన్ని నడిపించే నాయకులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మంచి నాయకులను, మంచి పెద్దలను, మంచి సంఘాన్ని ఆ మధ్యలో నాయన మమ్మల్ని నిలవపెట్టి మీ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మీ పిల్లలు ఇండియాలో వారు విడిచిపెట్టి వచ్చిన కుటుంబాలకు తోడుగా ఉండండి. దేశ పరిస్థితులు మీరు గమనిస్తున్నారు, చక్కబెట్టండి. రేపటి దినాన మరలా కలుసుకునే వరకు మీ కృపలో భద్రపరచండి. క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.